Hello aspirants, this is SK. వెల్కమ్ టు పవర్ సెక్టర్ పీవైక్యూ సిరీస్. గత 2 డేస్ నుంచి మనం న్యూస్ పేపర్లో చూస్తుందాన్ని బట్టి పవర్ సెక్టార్లో నోటిఫికేషన్ రావడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. కాబట్టి దానిలో భాగంగా నేను ఈ పవర్ సెక్టర్ పీవైక్యూ సిరీస్ అనేది చేస్తున్నాను. సో దీనికి సంబంధించి అన్ని అసిస్టెంట్ ఇంజనీర్, సబ్ ఇంజనీర్, జేఎల్ఎంకి సంబంధించిన అన్ని ప్రీవియస్ ఇయర్ పేపర్స్ యొక్క వీడియోస్ అనేది చేస్తున్నాను సొల్యూషన్స్తో సహా. కాబట్టి ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ని విజిట్ చేస్తున్నారో వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇది ట్రాన్స్కో 2018 సబ్ ఇంజనీర్కి సంబంధించిన పేపరు, కాబట్టి ఇది చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ద రియాక్టెన్స్ ఆఫర్డ్ బై ఎ కెపాసిటర్ టు ఎన్ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ 50 Hz ఈజ్ 20 ohms. సో వాట్ ఈస్ ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇంక్రీజ్ టు 100 Hz, వాట్ ఈస్ ద రియాక్టెన్స్ అని అడుగుతున్నారు అనమాట. ఓకే, సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫ్రీక్వెన్సీ ఈజ్ 50 Hz, రియాక్టెన్స్ XC1 ఈజ్ ఈక్వల్ టు 20 ohms అన్నారు. ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ టు 100 Hz, ఓకే, సో వాట్ విల్ బీ ద న్యూ రియాక్టెన్స్ అని చెప్పేసి అన్నారు. ఇది క్వశ్చన్. అది ఇక్కడ మనం చూస్తే ఫ్రీక్వెన్సీ ఇక్కడ మనం XC ఈజ్ ఈక్వల్ టు 1/25 FC. సో XC ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ అని చెప్తాం. కెపాసిటర్ రియాక్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ. అయితే ఇక్కడ ఫ్రీక్వెన్సీ డబుల్ అయింది కాబట్టి ఇక్కడ కెపాసిటర్ రియాక్టెన్స్ అనేది ఆఫ్ అవడం అనేది జరుగుతుంది. కాబట్టి ద ఆన్సర్ డైరెక్ట్లీ 10 ohms అని చెప్పొచ్చు. అదర్వైజ్ దీన్ని సాల్వ్ చేసుకోవాలనుకుంటే ఈ రిలేషన్ XC1 ఇంటూ F1 ఈజ్ ఈక్వల్ టు XC2 ఇంటూ F2లో సబ్స్టిట్యూట్ చేసి కూడా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో హియర్ ఈజ్ ద ఆన్సర్ ఈజ్ 10 ohms. సెకండ్ క్వశ్చన్, an AC source of 200 volts RMS supplies an active power of 600 watts, reactive power of 800 watts. The RMS current drawn from the source అని చెప్పేసి అన్నారు. ఓకే, ఇక్కడ P ఈజ్ ఈక్వల్ టు 600 watts, Q ఈజ్ ఈక్వల్ టు 800 watts. ఓకే, సో if the voltage VRMS ఈజ్ ఈక్వల్ టు 200 volts, then what will be the IRMS అని చెప్పేసి అన్నారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ ద apparent పవర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ P స్క్వేర్ ప్లస్ Q స్క్వేర్. ఓకే, సో విచ్ విల్ బి 600 స్క్వేర్ ప్లస్ 800 స్క్వేర్ అండర్ రూట్. ఓకే, సో విచ్ విల్ బి, ఇది సాల్వ్ చేస్తే 36 ప్లస్ 64. ఓకే, సో 100 ఫస్ట్ బయటకు తీసుకొని, ఓకే, 36 ప్లస్ 64 విచ్ విల్ బి 10, విచ్ విల్ బి ఇక్కడ 1000 వోల్ట్ ఆంపియర్స్ అనమాట. ఓకే, సో దట్ S ఈజ్ ఈక్వల్ టు we know VRMS into IRMS. Okay, so where S is equal to 1000 we got, which is equal to 200 into IR. సో దీని నుంచి IR is equal to మనకు 5 అనేది 5 amperes అనేది వస్తుంది. సో ఆన్సర్ ఈస్ 5, రైట్. ఓకే, నెక్స్ట్, ఏ 100 millihenries inductor carries sinusoidal current of 1 ampere RMS at frequency 50 Hz. ద యావరేజ్ పవర్ డిసిపేటెడ్ బై ద ఇండక్టర్ డాష్ వాట్స్ అని చెప్పేసి అన్నారు. అయితే ఇక్కడ 100 millihenry ఇండక్టర్ అని చెప్పేసి అంటున్నారు. ఓకే, ఓన్లీ 100 millihenries ఇచ్చారు అంటే దిస్ ఈజ్ ఎ ప్యూర్ ఇండక్టర్ అనమాట. ఓకే, సో ప్యూర్ ఇండక్టర్లో పవర్ డిసిపేషన్ అనేది ఉండదు. ఎక్కడ మనం పవర్ డిసిపేషన్ అని మాట్లాడుకున్నా అక్కడ మనకు రెసిస్టర్ అనేది ఉండాలన్నమాట. కాబట్టి సో ప్యూర్ ఇండక్టర్, ప్యూర్ కెపాసిటర్లో మనకు ద పవర్ డిసిపేషన్, యావరేజ్ పవర్ డిసిపేషన్ విల్ బి 0. సో ఆన్సర్ ఈజ్ 0 అనమాట. యావరేజ్ పవర్ డిసిపేషన్తో పాటు యావరేజ్ పవర్ కన్జంప్షన్ కూడా ఇండక్టర్కి, కెపాసిటర్కి, అంటే ప్యూర్ ఇండక్టర్కి, ప్యూర్ కెపాసిటర్కి 0నే. ఎందుకంటే అది ఒక క్వార్టర్ హాఫ్ సైకిల్లో పవర్ని కన్జ్యూమ్ చేసుకొని ఇంకొక క్వార్టర్ హాఫ్ సైకిల్లో రివర్స్ ఇచ్చేస్తుంది, ఇక్కడ ఈ డయాగ్రామ్లో చూపినట్టుగా. అదర్వైజ్ ఒక హాఫ్ సైకిల్లో కన్జ్యూమ్ చేసుకుంటే ఇంకో హాఫ్ సైకిల్లో తిరిగి ఇచ్చేస్తుంది అనమాట. దట్స్ వై ద యావరేజ్ పవర్ కన్జ్యూమ్డ్ బై ద ప్యూర్ ఇండక్టర్ అండ్ ప్యూర్ కెపాసిటర్ విల్ బి 0 అని చెప్తాం. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్, యాజ్ కంపేర్డ్ టు ద స్క్విరల్ గేజ్ ఇండక్షన్ మోటార్, ద వూండ్ రోటర్ ఇండక్షన్ మోటార్ ఇస్ ప్రిఫర్డ్ వెన్ ద మేజర్ కన్సిడరేషన్ ఈజ్ అని చెప్పేసి అంటున్నారు. ఆప్షన్స్: హై స్టార్టింగ్ టార్క్, లో విండేజ్ లాసెస్, స్లో స్పీడ్ ఆఫ్ ఆపరేషను, లో స్టార్టింగ్ టార్క్. ఇక స్లో స్పీడ్ ఆఫ్ ఆపరేషను, లో స్టార్టింగ్ టార్క్ అనేవి అవి డిసడ్వాంటేజెస్. లో విండేజ్ లాసెస్ అనేది ఇక్కడ అంటున్నారు. అయితే ఇక్కడ చూడండి, మనకు ఇండక్షన్ మోటార్లో స్టార్టింగ్ టార్క్ ఈజ్ ప్రపోర్షనల్ టు రోటార్ రెసిస్టెన్స్ అని చెప్తాము. ఇక్కడ మనకు ఓన్ రోటార్
ఇండక్షన్ మోటార్లో రోటార్లో స్లిప్ రింగ్ అరేంజ్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని రోటార్ రెసిస్టెన్స్ని ఇంక్రీజ్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. దాన్ని బట్టి హయ్యర్ స్టార్టింగ్ టార్క్ అనేది మనకు ఊన్ రోటర్లో పాసిబుల్ అవుతుంది. అయితే ఇక్కడ స్క్విరల్ గేజ్ రోటార్కి వచ్చేసరికి మనకు స్లిప్ రింగ్ అరేంజ్మెంట్ అనేది ఉండదు రోటార్లో. దానివల్ల హయ్యర్ స్టార్టింగ్ టార్క్ అనేది పాసిబుల్ కాదనమాట. కాబట్టి బై కన్సిడరింగ్ ద హయ్యర్ స్టార్టింగ్ టార్క్ యాజ్ ద మేజర్ కన్సిడరేషన్ వీ కెన్ ప్రిఫర్ ద ఊన్ రోటర్ ఇండక్షన్ మోటార్ అని చెప్పేసి అంటాం. దాట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ ద ఫ్లేమ్ ప్రూఫ్ మోటార్స్ ఆర్ యూజ్డ్ ఇన్ పేపర్ మిల్స్, స్టీల్ మిల్స్, మాయిస్ట్ అట్మాస్ఫియర్స్, ఎక్స్ప్లోజివ్ అట్మాస్ఫియర్స్ అన్నారు. ఇక్కడ ఫ్లేమ్ ప్రూఫ్ అంటున్నారు, వాటర్ ప్రూఫ్ లాగా. కాబట్టి ఎక్కడైతే ఫ్లేమ్ ప్రూఫ్ అనేది ఉంటుందో అక్కడ మనం ఎక్కడైతే ఎక్స్ప్లోజివ్ అట్మాస్ఫియర్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మనం ఫ్లేమ్ ప్రూఫ్ మోటార్స్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, దట్స్ లైక్ ఓకే ఆన్సర్ ఇన్ క్వశ్చన్ టైప్. నెక్స్ట్, క్యాండిల్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ ల్యూమినస్ ఫ్లక్స్, ల్యూమినస్ ఇంటెన్సిటీ, వేవ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీ అన్నారు. వేవ్ లెంత్ అంటే దాని యూనిట్స్ ఇక్కడ వచ్చేసి మనకు మీటర్స్, ఫ్రీక్వెన్సీ వచ్చేసి మనకు హెడ్జెస్. ఓకే, అయితే ఇక్కడ ల్యూమినస్ ఫ్లక్స్ అంటే మనము ల్యూమెన్స్ అని రాస్తాం దాని యూనిట్స్. ఇక్కడ ల్యూమినస్ ఇంటెన్సిటీ వచ్చేసి దాని యూనిట్స్ ఇక్కడ మనం ఏం చెప్తామంటే ల్యూమెన్స్ పర్ స్టెరేడియన్. ఓకే, సో ల్యూమెన్స్ పర్ స్టెరేడియన్ ఆర్ క్యాండెలా అంటాం అనమాట, క్యాండెలా. ఓకే, రైట్. సో వాట్ ఈజ్ యాక్చువల్లీ ల్యూమినస్ ఇంటెన్సిటీ అంటే ఇది ఒక పర్టికులర్ లైట్ సోర్స్ ఇక్కడ చూపించింది. అయితే ఈ లైట్ సోర్స్ నుంచి లైట్ అనేది ఎమిట్ అవుతా ఉంది. ఆ ఎమిట్ అయిన లైట్ ఏదైతే ఉన్నదో అది ఒక పర్టికులర్ ఒక సాలిడ్ యాంగిల్ ఆఫ్ ఏరియా నుంచి ఎంత ఎమినేట్ అవుతున్నదని తెలియజేసేది ఇక్కడ ల్యూమినస్ ఇంటెన్సిటీ. సో దాన్ని ల్యూమినస్ ఫ్లక్స్ బై యూనిట్ సాలిడ్ యాంగిల్ అని రాస్తాము. ఓకే, సో ఫ్లక్స్ అంటే ల్యూమెన్స్, సాలిడ్ యాంగిల్ అంటే స్టెరేడియన్. దట్స్ వై ల్యూమెన్స్ పర్ స్టెరేడియన్ అనేది యూనిట్. అదర్వైజ్ దాన్ని క్యాండెలా అని అంటాం. దట్స్ ఇట్. ఓకే, అది లైట్ సోర్స్కి సంబంధించిన ఫినామినా. ఓకే, రైట్. The ratio of the illumination when everything is clean to the illumination under normal working condition అని చెప్పేసి అన్నారు. ఓకే, ఇక్కడ చూస్తే illumination, ఓకే, when everything is clean to the illumination when నార్మల్ వర్కింగ్ కండిషన్స్ అని చెప్పేసి అన్నారు. అయితే దీన్ని యాక్చువల్గా మనం డిప్రిసియేషన్ ఫ్యాక్టర్ అని చెప్పేసి అంటాం, డిప్రిసియేషన్ ఫ్యాక్టర్. అయితే దీన్ని ఒకవేళ దీన్ని రెసిప్రోకల్ తీసుకున్నాం అనుకోండి, అంటే ద ఇల్యూమినేషన్ అండర్ నార్మల్ వర్కింగ్ కండిషన్ టు ద ఇల్యూమినేషన్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లీన్, దీన్ని మనం యాక్చువల్గా మెయింటెనెన్స్ ఫ్యాక్టర్ అని చెప్పేసి అంటాము. ఇల్యూమినేషన్లో మెయింటెనెన్స్ ఫ్యాక్టర్, ఈ రెండు కూడా ఇంపార్టెంట్, ప్రతిసారి ఎగ్జామ్లో వస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ డిప్రిసియేషన్ ఫ్యాక్టర్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ వేస్ట్ లైట్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే మనకు ఒక ప్లేస్లో 2 లేదా అంతకంటే ఎక్కువ లైట్ సోర్సులు వెలుగుతున్నప్పుడు ఒకదాని నుంచి వచ్చే లైట్ ఇంకో దాంతో ఓవర్లాప్ అవుతుంటుంది. దానివలన అక్కడ లైట్ అనేది వేస్ట్ అవుతున్నట్టుగా తీసుకొని ఎంత లైట్ అయితే వేస్ట్ అవుతున్నదో తెలియజేసే ఫ్యాక్టర్నే మనం ఇక్కడ వేస్ట్ లైట్ ఫ్యాక్టర్ అని చెప్పేసి అంటాం. అబ్జర్ప్షన్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ సోర్స్ నుంచి మనకు లైట్ అనేది ఎమిట్ అయిన తర్వాత దాని పక్కన ఉన్న అట్మాస్ఫియరిక్ కండిషన్స్ అంటే స్మోకు, ఫాగు, పక్కనున్న వాల్స్ యొక్క కలరు, పక్కన ఉన్న డర్ట్ అదంతా కూడా కొంత లైట్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి సో అది తెలియజేసే ఫ్యాక్టర్ని ఇక్కడ అబ్జర్ప్షన్ ఫ్యాక్టర్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ యూటిలైజేషన్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే ఒక లైట్ సోర్స్ నుంచి ఎమిట్ అయిన లైట్ అనేది టోటల్ లైట్ అనేది మన వర్కింగ్ ప్లేన్కి రీచ్ అవ్వదు. ఓకే, సో దాని యొక్క ఆ పర్టికులర్ లైట్ సోర్స్ ప్లేస్ చేసిన హైట్ని బట్టి, అది టైప్ ఆఫ్ లైట్ని బట్టి, లేకపోతే ఆ గ్లేర్ని బట్టి, సో డిఫరెంట్ కారణాల వల్ల అంటే సరౌండింగ్స్ ఉన్న కలర్స్ని బట్టి కొంత లైట్ అనేది డైవర్ట్ అయిపోతుంది అన్నమాట, వేస్ట్ అయిపోతుంది అనమాట. అయితే ఎంత అయితే యూటిలైజ్ అవుతుందో తెలియజేసేదాన్ని మనం ఇక్కడ యూటిలైజేషన్ ఫ్యాక్టర్ అంటాము. ఆ యూటిలైజేషన్ ఫ్యాక్టర్ డెఫినేషన్ ఇక్కడ ల్యూమెన్స్ రీచింగ్ టు ద వర్కింగ్ ప్లేన్ టు ద రేషియో ఆఫ్ ల్యూమెన్స్ రీచింగ్ టు ద వర్కింగ్ ప్లేన్ టు టోటల్ ల్యూమెన్స్ గివెన్ అవుట్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో తర్వాత ఎప్పుడైనా కాన్సెప్ట్ వచ్చినప్పుడు దాన్ని క్లియర్గా చూద్దాము. ప్రతి క్వశ్చన్ని నేను ఎక్కువసేపు ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే మనకు వీడియో లెంత్ అనేది ఎక్కువ అయిపోతుంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, క్లారిఫికేషన్స్ ఉంటే నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. రైట్. ద ఇన్వర్స్ స్క్వేర్ లా అండ్ లాంబర్ట్స్ కొసైన్ లా ఆర్ అసోసియేటెడ్ విత్ వాట్ అని చెప్పేసి అన్నారు. ఇక్కడ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రిక్ కరెంటు, మ్యాగ్నెటిజం అనడం దట్స్ లైక్ ఏ కిడ్డింగ్. ఓకే, సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఇల్యూమినేషన్ అనమాట. ఇదేం చెప్తున్నది అంటే ఇప్పుడు ఇన్వర్స్ స్క్వేర్లో ఏం చెప్తుందంటే ఇక్కడ మీరు ఈ డయాగ్రామ్లో చూస్తే ఇది ఒక పాయింట్ ఒక లైట్ సోర్సు. ఆ లైట్ సోర్స్ నుంచి లైట్ అనేది ఎమిట్ అవుతూ ఉన్నది, అది సర్ఫేస్ మీద పడుతూ ఉన్నది. అయితే ఏదైతే ఆ సర్ఫేసెస్ యొక్క డిస్టెన్సు ఆ లైట్ సోర్స్ నుంచి ఉంటుందో
దాని ద్వారా అక్కడ వాటి మీద పడుతున్న లైట్ ఎఫెక్ట్, దాని మీద పడుతున్న ల్యూమెన్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయని ఇల్యూమినేషన్ అనేది ఎఫెక్ట్ అవుతుందని చెప్తుంది అనమాట. అంటే ద ఇల్యూమినేషన్ ఇల్యూమినేషన్ ఆన్ ఏ పర్టికులర్ వర్కింగ్ ప్లేస్ విల్ బి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ అని చెప్తుంది అనమాట. అంటే డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంటే మనకు ఇక్కడ ఇల్యూమినేషన్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో దట్స్ వాట్ ద రిలేషన్. ఈ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సోర్స్ అండ్ సర్ఫేస్ అనమాట. అయితే ఇంకోటి లాంబర్ట్స్ కొసైన్లో అంటాం. ఇక్కడ లాంబర్ట్స్ కొసైన్లో ఏం చెప్తుందంటే ఇల్యూమినేషన్ ఎట్ ఎనీ పాయింట్ ఆన్ ఏ సర్ఫేస్ ఈజ్ ప్రపోర్షనల్ టు కొసైన్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ నార్మల్ ఎట్ దట్ పాయింట్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ద ల్యూమినస్ ఫ్లక్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, ఇది చూడండి, ఇది ఒక లైట్ సోర్సు, ఇదేమో పాయింట్ ఆఫ్ సర్ఫేస్ అనమాట. దాని మీద లైట్ పడుతూ ఉంది. అయితే దాని మీద ఎంత ఇల్యూమినేషన్ జరుగుతుందని తెలియజేయడానికి లాంబర్ట్స్ కొసైన్లో ఏం చెప్తుందంటే ఇప్పుడు ఈ పాయింట్కి ఇది నార్మల్ అనమాట, ఇది నార్మల్ లైన్. అయితే ఈ డైరెక్షన్లో మనకు లైట్ అనేది వస్తుంది. ఓకే, సో ఈ రెండింటి మధ్య యాంగిల్ టీటా. అయితే ఇల్యూమినేషన్ ఆన్ దట్ పర్టికులర్ ఆ పాయింట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కాస్ ఆఫ్ దట్ పర్టికులర్ టీటా. ఇక టీటా అంటే నార్మల్కి లైట్ డైరెక్షన్కి మధ్యలో యాంగిల్ అనమాట. సో అది చెప్తా ఉందన్నమాట. కాబట్టి ఈ రెండింటిని బేస్ చేసుకొని ఈ రెండు లాస్ నుంచి మనం టోటల్ ఇల్యూమినేషన్ అనే పర్టికులర్ వర్కింగ్ సర్ఫేస్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఐ కాస్ టీటా బై డి స్క్వేర్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో ద ఆన్సర్ ఈజ్ హియర్ ఇల్యూమినేషన్ అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ద ఎలక్ట్రోడ్స్ యూజ్డ్ ఫర్ ప్రొజెక్షన్ వెల్డింగ్ అని చెప్పేసి అన్నారు. అయితే మనకు ఇక్కడ వెల్డింగ్కి సంబంధించి, వెల్డింగ్ అంటే జాయినింగ్ ఆఫ్ టూ మెటల్స్. మనకి ఇక్కడ వెల్డింగ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెల్డింగ్స్ ఉన్నాయి. గ్యాస్ వెల్డింగ్ ఉంది, రెసిస్టెన్స్ వెల్డింగ్ ఉంది, ఆర్క్ వెల్డింగ్ ఉంది, థర్మిట్ వెల్డింగ్ ఉంది, సాలిడ్ స్టేట్ వెల్డింగ్ ఉంది. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెల్డింగ్స్ అని ఉన్నాయి. అయితే అందులో మనకు రెసిస్టెన్స్ టైప్ ఆఫ్ వెల్డింగ్ అనేది సో ఇంపార్టెంట్. దానిలో సంబంధించి మనకు బట్ వెల్డింగ్ ఉంది, స్పాట్ వెల్డింగ్ ఉంది, ప్రొజెక్షన్ వెల్డింగ్ ఉంది, సీమ్ వెల్డింగ్ ఉంది. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెల్డింగ్స్ అనేవి ఉన్నాయన్నమాట. అందులో ఒక రకము ప్రొజెక్షన్ వెల్డింగ్, రెసిస్టెన్స్ టైప్లోనే ఒక టైప్ ఆఫ్ వెల్డింగ్ మనకు ప్రొజెక్షన్ వెల్డింగ్ అనమాట. కాబట్టి ఆ ప్రొజెక్షన్ టైప్ ఆఫ్ వెల్డింగ్లో యూస్ చేసి ఏవైతే ఎలక్ట్రోడ్స్ ఉన్నాయో, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది రెండు మెటల్ సర్ఫేసెస్, దాన్ని ఒక మెటల్ ప్లేట్స్, వాటిని వెల్డ్ చేస్తున్నారనమాట ప్రొజెక్షన్ వెల్డింగ్ ద్వారా. సో అక్కడ ఇవి రెండు ఎలక్ట్రోడ్స్. ఓకే, ఈ రెండు ఎలక్ట్రోడ్స్ ఏవైతే ఉన్నాయో, కాబట్టి ఈ ఎలక్ట్రోడ్స్ ఎలా ఉంటాయి, ఫ్లాట్ అండ్ లార్జరా, ఫ్లాట్ అండ్ స్మాలర్ అంటున్నారు. ఈ డయాగ్రామ్ని బట్టి మనకు తెలుస్తుంది దట్ ఈస్ ఫ్లాట్ అండ్ లార్జర్ అనమాట. కాబట్టి ఎలక్ట్రోడ్స్ దట్ ఆర్ యూజింగ్ ఇన్ ప్రొజెక్షన్ వెల్డింగ్ ఆల్వేస్ విల్ బి ఫ్లాట్ అండ్ లార్జర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అదేవిధంగా మనం ఒక స్పాట్ వెల్డింగ్కి వెళ్ళినాం అనుకోండి, స్పాట్ వెల్డింగ్లో ఇట్ విల్ బి ఫ్లాట్ అండ్ స్మాలర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దిస్ ఈస్ డ్రై టైప్ ఆఫ్ కాన్సెప్ట్, అది గుర్తుపెట్టుకోవడం అలాగా. ఓకే, రైట్. నెక్స్ట్, ఇండక్షన్ హీటింగ్ టేక్స్ ప్లేస్ ఇన్ కండక్టింగ్ బట్ నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్, కండక్టింగ్ మెటీరియల్స్, మేబీ నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అని చెప్పేసి అన్నారు. ఇన్సులేటింగ్ మెటీరియల్స్, కండక్టింగ్, ఇక్కడ 4 టైప్ ఆఫ్ ఆన్సర్స్ అని ఇచ్చారు మనకి. అయితే హీటింగ్కి సంబంధించి, ఓకే, హీటింగ్లో మనకు పవర్ ఫ్రీక్వెన్సీ హీటింగ్ ఉంది, హై ఫ్రీక్వెన్సీ హీటింగ్ ఉంది బేసిక్గా. ఓకే, ఈ పవర్ ఫ్రీక్వెన్సీ హీటింగ్లో మనకు రెసిస్టెన్స్ టైప్ ఆఫ్ హీటింగ్ ఉంటుంది, మళ్ళీ ఆర్క్ హీటింగ్ ఉంటుంది. ఓకే, ఈ రెసిస్టెన్స్ హీటింగ్లో మళ్ళీ డైరెక్ట్ హీటింగ్ ఉంటుంది, ఓకే, ఇండైరెక్ట్ హీటింగ్ ఉంటుంది. ఈ ఆర్క్ హీటింగ్లో కూడా మనకు డైరెక్ట్ ఆర్క్ హీటింగ్ ఉంది, దాంతోపాటు ఇండైరెక్ట్ ఆర్క్ హీటింగ్ కూడా చదువుతాం అనమాట. ఓకే, దీనికి సంబంధించి అదే మనం హై ఫ్రీక్వెన్సీ హీటింగ్లో మనం ఇండక్షన్ హీటింగ్ చదువుతాము. ఓకే, ఆ తర్వాత డైఎలక్ట్రిక్ హీటింగ్ అనేది చదువుతాం అనమాట. ఓకే, మళ్ళీ ఈ ఇండక్షన్ హీటింగ్లో డైరెక్ట్ ఇండక్షన్ ఉంది, మళ్ళీ ఇండైరెక్ట్ ఇండక్షన్ హీటింగ్ కూడా ఉందన్నమాట. దట్స్ ఓకే, అది నేను జస్ట్ క్లాసిఫికేషన్ గురించి చెప్పాను. అయితే ఇక్కడ చూడండి, మనకు ఇండక్షన్ హీటింగ్ అనేది బోత్ కండక్టింగ్, అంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ అండ్ నాన్ మ్యాగ్నెటిక్. ఓకే, ఇక్కడ నాన్ మ్యాగ్నెటిక్ అంటే లైక్ వీ కెన్ కన్సిడర్ కండక్టింగ్ మెటీరియల్స్ ఆల్సో. ఓకే, రెండింటికి అప్లై చేస్తారు. అంటే ఇండక్షన్ హీటింగ్ విల్ బి అప్లికేబుల్ ఫర్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అండ్ నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ఆల్సో. ఈ నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్లో మనం కండక్టింగ్ మెటీరియల్స్ కూడా కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, అయితే ఒకవేళ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అనుకోండి, మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అయితే అక్కడ ఇండక్షన్ హీటింగ్లో ఎడ్డీ కరెంట్ ప్రిన్సిపల్, హిస్టెరిసిస్ ప్రిన్సిపల్ రెండింటినీ వాడతారు. ఒకవేళ నాన్ మ్యాగ్నెటిక్ లేకపోతే కండక్టింగ్ మెటీరియల్స్ అయితే మనకు ఓన్లీ ఎడ్డీ కరెంట్ హీటింగ్ ప్రిన్సిపల్ అనేది వాడతారనమాట. కాబట్టి ద ఆన్సర్ ఈస్ కండక్టింగ్ దట్ మే బి మ్యాగ్నెటిక్ ఆర్ నాన్ మ్యాగ్నెటిక్ బోత్. రైట్, మోస్ట్ మోడర్న్ మెథడ్ ఆఫ్ హీటింగ్ ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి
ఇది డైఎలక్ట్రిక్ కరెంట్ హీటింగ్. ఎందుకంటే డైఎలక్ట్రిక్ కరెంట్ హీటింగ్ వాడినప్పుడు మనకు యూనిఫామ్ హీటింగ్ అనేది జరుగుతుంది. మళ్ళీ ఆ ఫుడ్ ఏదైతే ఉన్నదో దానిలో ఉన్న న్యూట్రియంట్స్ అనేవి లాస్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్లో మనకు ద డైఎలక్ట్రిక్ కరెంట్ హీటింగ్ అనేది ఫేమస్. ఓకే, అది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, స్టీల్ పైప్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఆర్క్ వెల్డింగ్, ఆర్గాన్ ఆర్క్ వెల్డింగ్, రెసిస్టెన్స్ వెల్డింగ్ అండ్ థర్మిట్ వెల్డింగ్ అని చెప్పేసి అన్నారు. స్టీల్ పైప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది వెల్డింగ్ ద్వారా ఎలా జరుగుతుంది అని అంటే, ఇక్కడ మనకు యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టీల్ పైప్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు మనకు స్టీల్ ప్లేట్స్ ఇట్లా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఆ స్టీల్ ప్లేట్స్ అనేది రోల్ చేసి ఇక్కడ ఇట్లా వెల్డింగ్ చేస్తుంటారు ఇక్కడ. ఓకే, కాబట్టి అది ఆ వెల్డింగ్లో ఎలాంటి టైప్ ఆఫ్ వెల్డింగ్ని వాడతారని చెప్పేసి అన్నారు. మనకు స్టీల్ పైప్స్కి వచ్చేసరికి జనరల్గా రెసిస్టెన్స్ వెల్డింగ్ వాడతారు, దాంతోపాటు సబ్మర్జ్డ్ ఆర్క్ వెల్డింగ్ అని చెప్పేసి ఉంటుంది. సో వాటిని ఈ రెండింటిని వాడతారు. అయితే మనకి ఇక్కడ ఆర్క్ వెల్డింగ్ అన్నారు కానీ సబ్మర్జ్డ్ ఆర్క్ వెల్డింగ్ అనలేదు కాబట్టి దీన్ని తీసుకోనికి లేదు. రెసిస్టెన్స్ ఆర్క్ వెల్డింగే మనకు మేజర్గా వాడడం అనేది జరుగుతుంది అనమాట. సో దట్ యూ కెన్ కన్సిడర్ ద రెసిస్టెన్స్ వెల్డింగ్. నెక్స్ట్, 60 watts ల్యాంప్ గివెన్ ఏ ల్యూమినస్ ఫ్లక్స్ ఆఫ్ 1500 ల్యూమెన్, వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ అని చెప్పేసి అన్నారు. ఓకే, ద ల్యూమినస్ ఎఫిషియన్సీ, ఓకే, ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు, మనం ఇక్కడ ఏం చెప్తామంటే ల్యూమెన్స్ గివెన్ అవుట్ బై దట్ పర్టికులర్ సోర్స్ బై టోటల్ పవర్ ఇన్పుట్ అనమాట. ఓకే, సో మనకి ఇక్కడ వచ్చేసి ల్యూమెన్స్ ఎన్ని 1500 వచ్చినాయి. ఓకే, ఇక్కడ 60 వాట్స్ అనేది ఇచ్చినాము. ఓకే, సో ఇది మనం ఇక్కడ సాల్వ్ చేస్తే దట్ విల్ బి ఈక్వల్ టు 25 ల్యూమెన్స్ పర్ వాట్ అనమాట. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్, కూలింగ్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ ఈజ్ నెసెసరీ టు ఇంక్రీజ్ ద ఎఫిషియన్సీ, డిసిపేట్ ద హీట్ జనరేటెడ్ ఇన్ ద వైండింగ్స్, రెడ్యూస్ ద లాసెస్, రెడ్యూస్ ద హమ్మింగ్ అని చెప్పేసి అన్నారు. ఓకే, సో ఇక్కడ దీనికి సంబంధించి మనం చూస్తే రెడ్యూస్ ద లాసెస్ అనేది కాదు. ఓకే, రెడ్యూస్ ద హమ్మింగ్ ఆల్సో నాట్ రిలేటెడ్. ఇంక్రీజ్ ద ఎఫిషియన్సీ, కూలింగ్ గురించి మాట్లాడుతున్నారు. ఓకే, కాబట్టి దిస్ ఇస్ ఆల్సో నాట్. డిసిపేట్ ద హీట్ జనరేటెడ్ ఇన్ ద వైండింగ్ అనేది మనం తీసుకోవచ్చు కదా. సో దట్స్ లైక్ ఈజీ. ఓకే, ఒకవేళ దీనికి ఇంక్రీజ్ ద రేటింగ్ అని ఇచ్చినా కూడా అది ఒకవేళ కరెక్టే అవుతుంది అనమాట. ఓకే, ఫ్యూచర్లో ఎప్పుడైనా ఎగ్జామ్స్లో వస్తాయి. రైట్. నెక్స్ట్, పవర్ లాస్ ఇన్ ద ఓపెన్ సర్క్యూట్ అండ్ షార్ట్ సర్క్యూట్ టెస్ట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ గివ్స్ అప్రాక్సిమేట్లీ కోర్ లాసెస్, కాపర్ లాస్, కోర్ లాస్, ఎడ్డీ కరెంట్, హిస్టరీస్ ఎడ్డీ కరెంట్ అని చెప్పేసి అన్నారు. ఓకే, సింపుల్. మనకు ఓసీ టెస్ట్ అనేది మనకు కాన్స్టెంట్ లాసెస్ ఆర్ కోర్ లాసెస్ ఆర్ ఐరన్ లాసెస్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ట్రాన్స్ఫార్మర్లో యూజ్ చేస్తాము. ఓకే, ఇది రేటెడ్ ఫ్రీక్వెన్సీ, రేటెడ్ వోల్టేజ్ దగ్గర అప్లై చేస్తాము. షార్ట్ సర్క్యూట్ టెస్ట్ అనేది మనకు ఇక్కడ వేరియబుల్ లాసెస్ ఆర్ కాపర్ లాసెస్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనము సో ఇది యూజ్ చేస్తాము. ఏసీ టెస్ట్ అనేది. ఓకే, సో ఐసీ టెస్ట్లో మనము 3 to 5% ఆఫ్ రేటెడ్ వోల్టేజ్ మాత్రమే అప్లై చేస్తాము. ఓకే, సో దట్స్ వాట్ ద థింగ్ అనమాట. ద ఆన్సర్ ఈస్ 1. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఆల్ డే ఎఫిషియన్సీ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ద రేషియో ఆఫ్ అని చెప్పేసి అన్నారు. ఆల్ డే ఎఫిషియన్సీ అండ్ కమర్షియల్ ఎఫిషియన్సీ ఆర్ పవర్ ఎఫిషియన్సీ మనకు ఉన్నది. కమర్షియల్ ఎఫిషియన్సీ ఆర్ పవర్ ఎఫిషియన్సీ అనేది పవర్ ట్రాన్స్ఫార్మర్కి సంబంధించింది. ఇక్కడ ఆల్ డే ఎఫిషియన్సీ ఆర్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్కి సంబంధించింది అనమాట. ఓకే, అయితే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లో మనకు లోడ్ అనేది త్రూ అవుట్ ద డే అనేది సేమ్ అనేది ఉండదు. మార్నింగ్ ఒక రకంగా, ఆఫ్టర్నూన్ ఒక రకంగా, నైట్ ఒక రకంగా ఉంటుందన్నమాట. కాబట్టి సో అందుకని ఎనర్జీని కన్సిడర్ అంటే విత్ టైమ్ అవర్స్ ఆఫ్ ఆపరేషన్ కూడా కన్సిడర్ చేసుకున్నప్పుడు ఆ పవర్ ఎఫిషియన్సీ అనేది ఎనర్జీ ఎఫిషియన్సీగా మారింది. అది డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్కి సంబంధించింది. దాన్నే మనం ఆల్ డే ఎఫిషియన్సీ అంటాం. దట్స్ ఇట్. ఓకే, రైట్. The ratio of the primary to secondary voltage of the transformer is 2:1. The saving in terms of the weight of the copper required if the ఆటో ట్రాన్స్ఫార్మర్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ 2 winding ట్రాన్స్ఫార్మర్ అన్నారు. ఒక 2 winding ట్రాన్స్ఫార్మర్ని మనం ఆటో ట్రాన్స్ఫార్మర్గా చేంజ్ చేస్తే ఎంత % ఆఫ్ ద కాపర్ అనేది సేవ్ అవుతుంది అనేది ప్రశ్న. అయితే ఇక్కడ మనకు ట్రాన్స్ఫర్మేషన్ రేషియో ఇక్కడ N1:N2 ఈజ్ ఈక్వల్ టు 2:1 అనేది ఇచ్చారు. అదే N2/N1 విచ్ ఈజ్ ఈక్వల్ టు K ఈజ్ ఈక్వల్ టు విచ్ విల్ బి 1/2 అనమాట. అంటే ఓకే, ఇట్ ఈస్ 0.5. ఓకే, 0.5. అయితే ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటంటే పర్సెంటేజ్ ఆఫ్ ద సేవింగ్. అయితే పర్సెంటేజ్ ఆఫ్ ద సేవింగ్ ఆఫ్ ద కాపర్ వెన్ 2 winding ట్రాన్స్ఫార్మర్ ఈజ్ చేంజ్ టు ద ఆటో ట్రాన్స్ఫార్మర్ అనేది మనకు K% అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ 0 అంటే ఇట్ విల్ బి 50% అనమాట ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి for the satisfactory operation of the parallel operation of the 2 single phase transformers, which of the following is not required to be fulfilled అని చెప్పేసి అన్నారు. ఇక్కడ KVA రేటింగ్ ఇచ్చారు, పొలారిటీ అన్నారు,
ఇక్కడ కేవీఏ రేటింగ్, పొలారిటీ, వోల్టేజ్ రేటింగ్, పర్సెంటేజ్ ఇంపిడెన్సెస్ అని చెప్పేసి అన్నట్టు కనబడుతుంది. అయితే ఇక్కడ థర్డ్ ఆప్షన్ వోల్టేజ్ రేటింగ్ ఆఫ్ ద ప్రైమరీ షుడ్ బి సూటబుల్ ఫర్ ద సప్లై సిస్టమ్ వోల్టేజ్ అండ్ ఫ్రీక్వెన్సీ, ఆల్సో టర్న్స్ రేషియో ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ మస్ట్ బి ఈక్వల్ అని చెప్పేసి అన్నారు. ఓకే, అయితే ప్యారలల్ ఆపరేషన్కి సంబంధించిన కండిషన్స్ మనకు నెససరీ కండిషన్స్ అండ్ సఫిషియంట్ కండిషన్స్ అని రెండు రకాలుగా చెప్తాం కదా. నెససరీ కండిషన్స్లో మనకు పొలారిటీ అనేది వస్తుంది, సఫిషియంట్ కండిషన్స్లో మిగతా వోల్టేజ్ రేషియో, టర్న్స్ రేషియో, మనకు ఈ పర్సెంటేజ్ ఇంపిడెన్స్ అనేది వస్తాయి అన్నమాట. అయితే కేవీఏ రేటింగ్కి సంబంధించి ఒక పర్టికులర్ 2 ట్రాన్స్ఫార్మర్స్ అనేవి మనకు ప్యారలల్ ఆపరేషన్లో ఆపరేట్ అవుతున్నప్పుడు కేవీఏ రేటింగ్ అనేది మనకేంటి సేమ్ ఉండాల్సిన అవసరం అనేది లేదనమాట. దట్స్ నాట్ ద కండిషన్ యాక్చువల్లీ. ఓకే, రైట్. నెక్స్ట్, ద ఫుల్ లోడ్ ఐరన్ లాస్ ఆఫ్ సర్టెన్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ 100 watts. వాట్ విల్ బి ద ఐరన్ లాస్ ఎట్ ఆఫ్ లోడ్ అని చెప్పేసి అన్నారు. ఓకే, ఫుల్ లోడ్ దగ్గర 100 watts ఉంటే ఆఫ్ లోడ్ దగ్గర ఎంత? ఓకే, అయితే మనకు ఐరన్ లాసెస్నే ఇక్కడ మనం కాన్స్టెంట్ లాసెస్ అని చెప్పేసి మాట్లాడుకుంటాం. ఎందుకు కాన్స్టెంట్ లాసెస్ అంటే, ఒకవేళ V/F రేషియో అనేది సిస్టంలో కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతూ ఉంటే అప్పుడు ద ఐరన్ లాసెస్ ఓకే అనేవి అప్రాక్సిమేట్లీ ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీసిస్ లాసెస్ తీసుకుంటే దట్ విల్ బి ప్రపోర్షనల్ టు V⁻1.6. ఒకవేళ ఎడ్డీ కరెంట్ లాసెస్ తీసుకుంటే ఇట్ విల్ బి ప్రపోర్షనల్ టు V² అని చెప్తాం. ఓకే, సో అప్రాక్సిమేట్గా రెండింటిని తీసుకుంటే టోటల్ ఐరన్ లాసెస్ విల్ బి అప్రాక్సిమేట్లీ ప్రపోర్షనల్ టు V² అని చెప్పేసి అంటాం. అయితే ఇక్కడ సిస్టమ్ వోల్టేజ్ అనేది సిస్టమ్ వోల్టేజ్ అనేది ఎప్పుడైనా కాన్స్టెంట్ కదా, కాబట్టి సిస్టంలో వోల్టేజ్ కాన్స్టెంట్ కాబట్టి ఐరన్ లాసెస్ కూడా నో లోడ్ టు ఫుల్ లోడ్ కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతాయి అని మీనింగ్. అందుకని సో ఆన్సర్ విల్ బి 100 watts ఓన్లీ. రైట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద కామన్ మెథడ్ ఆఫ్ ద కూలింగ్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ అని చెప్పేసి అన్నారు. ఇక్కడ ఎయిర్ కూలింగ్, ఆయిల్ కూలింగ్, ఎయిర్ బ్లాస్ట్ కూలింగ్, న్యాచురల్ కూలింగ్ అన్నారు. ఇది ఇక్కడ ఎయిర్ కూలింగ్ అన్నా న్యాచురల్ కూలింగ్ అన్నా రెండు ఒకటే. ఇక్కడ ఎయిర్ బ్లాస్ట్ కూలింగ్ అనేది మనం కొన్ని ఒక పర్టికులర్ అంటే గ్రేటర్ దెన్ 15 MVA ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నప్పుడు మాత్రం యూజ్ చేస్తాము. అది నార్మల్గా కామన్గా యూజ్ చేసేది కాదు. కామన్గా యూజ్ చేసేది ఏంటంటే మనకు ఆయిల్ కూలింగ్ అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, రైట్. నెక్స్ట్, అల్యూమినియం ఈజ్ నాట్ యూజ్డ్ as the winding wire of the armature of the DC machine because aluminum has a low resistivity. Okay, compared to some materials అది low resistivity నే, కానీ ఇక్కడ అది రీజన్ కాదు. ఇక్కడ లార్జ్ వైండింగ్ స్పేస్ ఇస్ టేకెన్ టు అల్యూమినియం. ఓకే, దీన్ని తీసుకోవచ్చు. థర్మల్ కండక్టివిటీ ఈజ్ లో, ఇది కూడా కాదు. ఓకే, అల్యూమినియం has a low conductivity compared to the copper. ఓకే, దట్స్ ఓకే, బట్ దట్స్ నాట్ ద ఆన్సర్ హియర్. ఇక్కడ ఏంటంటే అల్యూమినియం అనేది మనం యూజ్ చేసినప్పుడు జాయింటింగ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఓకే, అంటే అది మౌల్డ్ అయ్యే ప్రాసెస్లో మనకు జాయింటింగ్ ప్రాబ్లమ్స్ వస్తే కొంచెం బ్రిటిల్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ద కాపర్. అందుకనే మనం దాన్ని యూజ్ చేయడానికి రాదనమాట. నెక్స్ట్, ద కమ్యూటేటర్ సెగ్మెంట్ ఆఫ్ ద DC machine ఆర్ ఇన్సులేటెడ్ ఫ్రమ్ ఈచ్ అదర్ బై థిన్ లేయర్ ఆఫ్ అని చెప్పేసి అన్నారు. ఇక్కడ మనం చూస్తే ఇది కమ్యూటేటర్ అరేంజ్మెంట్ DC మెషిన్లో. ఏదైతే ఇక్కడ దీన్ని స్ప్లిట్ రింగ్ అరేంజ్మెంట్స్ అని చెప్పేసి అంటాం కదా. ఇక్కడ 2 సెగ్మెంట్స్ ఉంటాయి. ఆ 2 సెగ్మెంట్స్ ఒక పర్టికులర్ ఇన్సులేషన్ పేపర్తోని మనము సపరేట్ చేస్తాం అనమాట. దానికోసము మనం ఇక్కడ యూజ్ చేసేది ఏంటంటే మైకా. ఓకే, రైట్. నెక్స్ట్, ద ఆర్మేచర్ ఆఫ్ ద DC machine ఈజ్ లామినేటెడ్ అని చెప్పేసి అన్నారు. ఆర్మేచర్ ఆఫ్ ద DC machine always it is for any machine the laminations are used to reduce the eddy currents. ఓకే, సో ఎప్పుడైతే మనం లామినేషన్స్ చేస్తామో దానివల్ల ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ తగ్గుతుంది, రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఓకే, సో కరెంట్ అనేది ఓకే తగ్గుతున్నది. దానివల్ల I² లాసెస్ ఏదైతే మనకు ఎడ్డీ కరెంట్ లాస్ ఉన్నాయో అవి అనేది తగ్గుతాయి అనమాట, సర్క్యులేటింగ్ కరెంట్స్ వల్ల వచ్చేవి. ఓకే, రైట్. నెక్స్ట్, ద 3-phase ఇండక్షన్ మోటార్ వైడ్లీ యూస్డ్ ఫర్ ఇండస్ట్రియల్ అప్లికేషన్ బికాస్ the rugged in construction, less maintenance, so less expensive, speed can be controlled very smoothly అన్నారు. అయితే మనకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించి DC మెషిన్స్లో DC మోటార్కి స్పీడ్ కంట్రోల్ అనేది స్మూత్గా ఉంటుంది అనమాట కంపేర్ టు ద ఇండక్షన్ మోటార్. ఆపరేటింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ సుపీరియర్ అని చెప్పేసినారు. ఇది కూడా DC మెషిన్కి సుపీరియర్గా ఉంటాయి ఇండక్షన్ మోటార్స్ కంటే. మ్యానుఫ్యాక్చర్ ఈజీలీ ఫర్ ఎనీ HP రేటింగ్ అన్నారు. ఇది కరెక్టే, కానీ ఇక్కడ మనం చూస్తే ఇండస్ట్రియల్ అప్లికేషన్స్కి సంబంధించి అన్నారు కాబట్టి ఇండస్ట్రియల్ అప్లికేషన్స్లో బల్క్ నెంబర్గా మనం ఇండక్షన్ మోటార్స్ని యూజ్ చేస్తాం కాబట్టి దానివలన తక్కువ మెయింటెనెన్స్, తక్కువ ఎక్స్పెన్స్ ఉంటే అక్కడ అది ఎకనామికల్ అవుతుంది వాళ్ళకి. అందువలన ఫస్ట్ ఆప్షన్ అనేది మనము తీసుకోవచ్చు బెటర్గా. ఓకే, రైట్. ద స్లిప్ ఆఫ్ ద 400 volts 50 Hz 3-phase ఇండక్షన్ 3-phase 4-pole ఇండక్షన్ మోటార్ వెన్ ఆపరేటింగ్ ఎట్ 1440 RPM ద స్లిప్ ఈజ్ అని చెప్పేసి అన్నారు. ఓకే,
ద స్లిప్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎస్ మైనస్ ఎన్ బై ఎన్ఎస్ అనమాట, అది క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ఎస్ ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం మన 120f/p. సో 120 ఇంటూ ఫ్రీక్వెన్సీ 50 ఇచ్చారు, 4 పోల్స్. ఓకే, సో విచ్ విల్ బి హియర్ 1500 RPM అనమాట మనకు సింక్రోనస్ స్పీడ్. కాబట్టి దాన్ని సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ ఎస్ ఫైండ్ అవుట్ చేస్తే 1500 మైనస్ ఓకే 1440/1500 విచ్ విల్ బి 60/1500. ఓకే, ఇది సాల్వ్ చేస్తే విచ్ విల్ బి 1/25, సో విచ్ ఈస్ 4% అనమాట. ఓకే, రైట్. సో కమింగ్ టు ద టార్క్ స్లిప్ క్యారెక్టరిస్టిక్స్. ద టార్క్ స్లిప్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ పర్టికులర్ ఇండక్షన్ మోటార్ such that lower values of the slip torque is directly proportional to slip, higher values of the slip inversely proportional to slip. ఓకే, ఇక్కడ మనం చూస్తే టార్క్ స్లిప్ క్యారెక్టరిస్టిక్స్ రిలేషన్స్ అడిగారనమాట, అంతే. ఓకే, అయితే మనం దీనికి సంబంధించి ఇక్కడ మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ద టార్క్ ఈక్వేషన్ అనేది తీసుకున్నాం. టార్క్ ఈక్వేషన్ ఆఫ్ ఎన్ ఇండక్షన్ మోటార్ 3/ωs. ఓకే, S ఇంటూ E2² R2 బై ఓకే R2² S ఇంటూ X2² అని రాస్తాం. ఓకే, సో దాన్నే మనం ఇక్కడ ఓకే దీన్ని కొంత నేను నీట్గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, ద టార్క్ ఈక్వేషన్ దాన్నే యాక్చువల్గా మనం ఎట్లా రాసుకోవచ్చు అంటే 3/ωs ఓకే E2² R2/s బై ఓకే R2/s² ప్లస్ X2² అనమాట. ఓకే, అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకు స్లిప్ వాల్యూ అనేది లో ఉన్నది అనుకోండి, లో స్లిప్ రీజన్స్లో మనకేమవుతుంది అంటే ఇక్కడ R2/s అనేది ఎక్కువ ఉంటుంది, X2 అనేది తక్కువ అయిపోతుంది. అంటే R2/s ఈజ్ డామినెంట్. ఓకే, R2/s ఈజ్ డామినెంట్ కంపేర్ టు ద X2. ఓకే, సో దాన్ని బట్టి ఇక్కడ మనం ఏం రాయొచ్చు అంటే డైరెక్ట్గా టార్క్ ఈక్వల్ టు R2/s బై R2/s² అనమాట. ఓకే, సో R2 దీన్ని కాన్స్టెంట్గా తీసుకుంటే మనం ఇక్కడ డైరెక్ట్గా R2 T ప్రపోర్షనల్ టు S అనేది వస్తుంది. దిస్ ఈస్ ద రిలేషన్ ఇన్ ద లో స్లిప్ రీజన్. ఓకే, దిస్ ఈజ్ ఇన్ ద లో స్లిప్ రీజన్. ఓకే, అదే మనం హై స్లిప్కి వెళ్ళినాం అనుకోండి, హై స్లిప్ రీజన్లో అదేమవుతుందంటే ఓకే సో అది మనం ఇక్కడ హై స్లిప్ రీజన్లో X2 అనేది డామినెంట్ అయిపోతుంది. అక్కడ సేమ్ మనం అదే కాన్సెప్ట్ అప్లై చేసుకోండి. సో దానివల్ల ఏమవుతుందంటే T ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్లిప్ అనమాట. ఓకే, టార్క్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్లిప్. సో దాన్ని బట్టి ఇక్కడ మనము దాన్ని సాల్వ్ చేస్తే ఫర్ లో స్లిప్ రీజన్ ద టార్క్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అన్నారు. 1 సెకండ్, ద లో స్లిప్ రీజన్ ఫస్ట్ ద లో స్లిప్ రీజన్ టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్లిప్, హైయెస్ట్ స్లిప్ రీజన్ సో టార్క్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్లిప్ అన్నారు. ఇది కరెక్టే. ఓకే, సో ఇంకా మిగతా అన్ని తప్పే కదా. ఓకే, సో దట్ ఈస్ స్క్వేర్ అన్నారు కొన్ని సందర్భాల్లో, ఇవన్నీ కూడా మనం తీసేసుకోవచ్చు. ఓకే, రైట్. The power input to the Blackard rotor test performed on 3-phase induction motor is approximately equal to the power input under the Blackard rotor test. అయితే మనకి ఏదైతే Blackard rotor test అనేది ఏదైతే కండక్ట్ చేస్తామో ఇండక్షన్ మోటార్లో దట్ ఈజ్ లైక్ ఏ షార్ట్ సర్క్యూట్ టెస్ట్ అండ్ ట్రాన్స్ఫార్మర్ అనమాట, ఎస్సీ టెస్ట్. ఓకే, ఎస్సీ టెస్ట్ మనకి అక్కడ ఏమిచ్చింది, కాపర్ లాసెస్ ఇచ్చింది కదా. సో ఇక్కడ కూడా మనకు కాపర్ లాసెస్ ఆర్ I²R లాసెస్ అనేది ఇస్తుంది అనమాట. ఓకే, I²R లాసెస్ అనేది ఇస్తుంది. సో దట్ ద ఆన్సర్ ఈజ్ I²R లాసెస్. ఓకే, అదే నో లోడ్ టెస్ట్ కండక్ట్ చేస్తే మనకు హిస్టరీస్ లాసెస్, ఎడ్డీ కరెంట్ లాసెస్ కలుపుకొని అంటే టోటల్ కోర్ లాస్, ఐరన్ లాసెస్ అనేవి వస్తాయి అన్నమాట. ఓకే, రైట్. ద బ్లాకర్ రోటర్ టెస్ట్ ఆన్ ఇండక్షన్ మోటార్ ఇస్ కరెస్పాండెంట్ ఇన్ కేస్ ఆఫ్ ఓకే ట్రాన్స్ఫార్మర్, ఇప్పుడే చెప్పినాం కదా. సో దట్ ఈస్ ఎస్సీ టెస్ట్. ఓకే, రైట్. Next question. In case of the shaded pole motor, the shading coil are used okay to reduce the winding losses, to reduce the frictional losses, produce the rotating magnetic field, okay, protect against the sparking అని చెప్పేసి అన్నారు. చూడండి ఇక్కడ ఇది షేడెడ్ పోల్ మోటార్ కన్స్ట్రక్షన్. ఇక్కడ మనం చూస్తే ఈ రెండు పోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ పోల్స్కి ఒక పక్కన షేడింగ్ బ్యాండ్ అనేది యాడ్ చేస్తారు, షేడింగ్ బ్యాండ్. అయితే ఆ షేడింగ్ బ్యాండ్ పర్పస్ ఏంటి అంటే మనకు ఇన్ ఆర్డర్ టు ప్రొడ్యూస్ ద రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాక్చువల్లీ.
ఓకే. అయితే దానికి సంబంధించిన సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ కాన్సెప్ట్స్ మనం చూస్తే, సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటారు నాట్ సెల్ఫ్ స్టార్టింగ్. ఎందుకు దట్ విల్ బి నాట్ సెల్ఫ్ స్టార్టింగ్ అని చెప్తాం? ఎందుకంటే ఎప్పుడైతే మనకు సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్కి సప్లై అనేది ఇస్తామో అప్పుడు ప్రొడ్యూస్ అవుతున్న ఎంఎంఎఫ్ ఏదైతే ఉన్నదో, సో దట్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంఎఫ్ ఇంటూ కాస్ టీటా, ఓకే, కాస్ ఒమేగా టీ అనమాట. ఓకే, దాన్ని మనం స్ప్లిట్ చేసుకుంటే, ఓకే, ఇది షార్ట్కట్లో చెప్తున్నా. ఓకే, ఇంకా మీకు ఇంకా క్లారిటీగా కావాలంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను చెప్తాను. ఓకే, సో ఎఫ్ఎం కాస్ ఒమేగా టీటా మైనస్ ఒమేగా టీ, ఓకే, ప్లస్ కాస్ టీటా ప్లస్ ఒమేగా టీ అనమాట. చూడండి, ఇదేమో బ్యాక్వర్డ్ రొటేటింగ్ ఫీల్డ్, ఇదేమో ఫార్వర్డ్ రొటేటింగ్ ఫీల్డ్. ఈ రకంగా సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్కి మనకు సప్లై ఇచ్చినప్పుడు ఒకటేమో రెండు ఫీల్డ్ అనేది టూ టైప్స్గా స్ప్లిట్ అయిపోతుంది. ఒకటేమో బ్యాక్వర్డ్గా రొటేట్ అవుతుంది, ఇంకోటేమో ఫార్వర్డ్గా రొటేట్ అవుతుంది. ఆ ఫార్వర్డ్ ఫీల్డ్ ఏమో ఫార్వర్డ్ టార్క్ని ఇస్తుంది, బ్యాక్వర్డ్ ఫీల్డ్ ఏమో బ్యాక్వర్డ్ టార్క్ని ఇస్తుంది. రెండింటి వలన మనకు రిజల్టెంట్ టార్క్ అనేది 0 అయిపోతుంది అనమాట. సో అందుకోసమనే ఏం చేస్తామంటే ఒక స్టార్టింగ్ వైండింగ్ లేకపోతే ఆక్సిలరీ వైండింగ్ని మనం కనెక్ట్ చేసి, సో అప్పుడు అది సెల్ఫ్ స్టార్ట్ అయ్యే విధంగా దాన్ని మారుస్తాం. ఓకే, సో ఎప్పుడైతే మనం స్టార్టింగ్ వైండింగ్ ఆర్ ఆక్సిలరీ వైండింగ్ క్రియేట్ చేస్తామో అప్పుడు మనకు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ఎఫ్ఎం/2 కాస్ ఆఫ్ టీటా మైనస్ ఒమేగా టీ అనే సింగిల్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో దానివల్ల మనకు ఒక సింగిల్ డైరెక్షన్లో రోటర్ రొటేట్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. అయితే అక్కడ మనము ఇది మనకు స్ప్లిట్ ఫేజ్ మోటార్ కానీ కెపాసిటర్ అని ఇలాంటి మోటార్స్లో మనము ఒక వైండింగ్ని, ఒక ఆక్సిలరీ వైండింగ్, ఆ స్టార్టింగ్ వైండింగ్ తీసుకొని దానిలో కెపాసిటర్ పెట్టి అక్కడ మనం ఒక ఫేజ్ డిఫరెన్స్ అనేది క్రియేట్ చేస్తాము. ఓకే, అయితే షేడెడ్ పోల్ మోటార్లో ఎలాగంటే ఏదైతే అక్కడ ఫీల్డ్ని స్ప్లిట్ చేయడం, అంటే రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేయడం అనే కాన్సెప్ట్ ఇక్కడ ఉన్న షేడింగ్ బ్యాండ్ ద్వారా వస్తుంది. అంటే ద షేడింగ్ బ్యాండ్ ఈస్ ప్రొడ్యూసింగ్ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అక్కడేమో మనకు కెపాసిటర్ ఇండక్టర్ ద్వారా వస్తుంది, ఇక్కడేమో షేడింగ్ బ్యాండ్ ద్వారా వస్తుంది, అంతే. ఓకే, దట్స్ వాట్ ద డిఫరెన్స్. Right. Coming to this, in case of AC series motor, coils are connected to the commutator through the resistor, through the inductors, through the capacitors, or solidly అని చెప్పేసి అన్నారు. అయితే DC సిరీస్ మోటారుని నార్మల్గా ఏసీ సిరీస్ మోటార్లాగా కూడా వాడుకోవచ్చు. ఆ డిఫరెన్సెస్ ఏంటి అది అని మనం బీటెక్లో చదువుకున్నాం. అయితే అక్కడ ఏంటంటే ఇక్కడ ఏసీ సిరీస్ మోటారు అనేది వాడినప్పుడు మనకి ఏం ప్రాబ్లం వస్తుందంటే మనకు స్పార్కింగ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఓకే, మరి దాంతోపాటు హయ్యర్ వోల్టేజ్ డ్రాప్స్ అనేవి వస్తాయి. అంటే ద కరెంట్ అనేది మనకి ఏసీలో దాని క్వాంటిటీ స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో దట్ విల్ బి క్రియేటింగ్ స్పార్కింగ్ ప్రాబ్లమ్స్. కాబట్టి ఆ స్పార్కింగ్ ప్రాబ్లమ్స్ రెడ్యూస్ చేయడానికి ఇక్కడ రెసిస్టర్స్ని వాడతాం అనమాట. ఆ రెసిస్టెన్స్ వలన ఏమవుతుందంటే టైం కాన్స్టెంట్, ఓకే, టవ్ ఈజ్ ఈక్వల్ టు L/R అనేది, అంటే ఆర్ రెసిస్టర్ టైం కాన్స్టెంట్ తగ్గిపోయి స్పార్కింగ్ జరగకుండా ఉంటుంది. అంటే ఇన్ ఆర్డర్ టు ఎలిమినేట్ ద స్పార్కింగ్ ఎట్ ద బ్రషెస్, ఓకే, వీఆర్ యూజింగ్ రెసిస్టర్స్ అనమాట. వీఆర్ కనెక్టింగ్ ద వైండింగ్ కండక్టర్స్ త్రూ ద రెసిస్టర్స్ టు ద కమ్యూటేటర్ అని చెప్పేసి అంటాం. దట్స్ ఇట్. ఓకే, రైట్. నెక్స్ట్, ఇన్ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్స్ అండ్ కమ్యూటేటర్ మోటార్స్, ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద మెయిన్ అండ్ ఆక్సిలరీ వైండింగ్ ఈజ్ అచీవ్డ్ బై ప్లేసింగ్ 2 వైండింగ్స్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 90 degrees ఎలక్ట్రికల్, అప్లయింగ్ 2-phase సప్లై, ఇంట్రడ్యూసింగ్ కెపాసిటివ్ రియాక్టెన్స్, 2 వైండింగ్స్ ఇన్ సిరీస్ అన్నారు. ఓకే, ఇక్కడ 2 వైండింగ్స్ సిరీస్ అనే కాన్సెప్ట్ తప్పు. అప్లయింగ్ 2-phase సప్లై అనేది కూడా తప్పు. ప్లేసింగ్ 2 వైండింగ్స్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 90 degrees, 2 వైండింగ్స్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 90 degrees ఎలక్ట్రికల్ ఇన్ ద స్టేటర్ స్లాట్స్ అన్నారు. ఓకే, సో ఇది కూడా యాక్చువల్లీ దట్స్ నాట్ కరెక్ట్. ఇక్కడ మనం చూస్తే కెపాసిటెన్స్ ఎప్పుడైతే మనం కెపాసిటర్ అయితే మనం యాక్సిలరీ వైండింగ్లో ఇన్స్టాల్ చేస్తామో దానివల్ల ఫేజ్ డిఫరెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. దానివల్ల మనకు రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అయింది అనమాట. ఓకే, దట్స్ వై ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. ఓకే, రైట్. నెక్స్ట్, ఇన్ DC series motor when connected to the AC supply, develop the torque in the same direction. DC series motor connected to AC supply, develop the torque in same direction, not develop any torque, draw the dangerously high current, develop a pulsating torque అని చెప్పేసి అన్నారు. ఓకే, అయితే ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఒక DC సిరీస్ మోటార్ని AC సిరీస్ మోటార్ లాగా వర్క్ చేస్తుంది, అంటే AC సప్లై ఇచ్చినా కూడా వర్క్ చేస్తుంది అది. సో దాన్ని బట్టి ఇక్కడ పల్సేటింగ్ టార్క్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఇది తప్పు. డేంజరస్లీ హై కరెంట్ అన్నారు. ఓకే, హై కరెంట్ వస్తుంది కానీ డేంజరస్లీ హై కరెంట్ అనేది ఇది కూడా తప్పు. నాట్ డెవలప్ ఎనీ టార్క్, ఇది కూడా తప్పే కదా, వర్క్ చేస్తుందంటే తప్పే కదా. కాబట్టి సో డెవలప్ టార్క్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ అనేది ఇక్కడ. దీన్ని కూడా మనం ఇంకెట్లా అంటే ఇప్పుడు టార్క్ ఈక్వేషన్ తీసుకుంది T ప్రపోర్షనల్ టు 5 × Ia. ఓకే, అయితే ఫర్ ఏ సిరీస్ మోటార్ 5
మనకు అంటే సిరీస్ వైండింగు మనకు ఆర్మేచర్తో సిరీస్లో ఉంటుంది కాబట్టి అంటే సప్లై కరెంటు, ఆర్మేచర్ కరెంటు, ఫీల్డ్ కరెంటు అన్నీ సేమే కాబట్టి సో వీ కెన్ కన్సిడర్ యాజ్ 5 ప్రపోర్షనల్ టు ఐ. ఓకే, 5 ప్రపోర్షనల్ టు ఐఏ. దట్స్ వై వీ కెన్ కన్సిడర్ దిస్ ఇస్ టీ ప్రపోర్షనల్ టు ఐఏ స్క్వేర్ అనమాట. ఓకే, కాబట్టి ఇక్కడ ఐఏ స్క్వేర్ అని అన్నాం కాబట్టి ఓకే ఇక్కడ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఓకే ద టార్క్ అనేది పాజిటివ్ ఓన్లీ. ఓకే, దట్స్ వై ద టార్క్ విల్ బి ద సేమ్ డైరెక్షన్. రైట్, ఇంకోటి ద యూనివర్సల్ మోటార్ విచ్ హ్యాస్ ద కాన్స్టెంట్ స్పీడు, కాన్స్టెంట్ అవుట్పుట్, క్యాపబిలిటీ ఆఫ్ ఆపరేటింగ్ బోత్ ఏసీ అండ్ డీసీ విత్ కంపారబుల్ పర్ఫార్మెన్స్, మ్యాక్సిమం ఎఫిషియన్సీ అన్నారు. ఓకే, సో డైరెక్ట్లీ వీ కెన్ కన్సిడర్. అయితే ఇక్కడ యూనివర్సల్ మోటార్ అన్న ఏసీ సిరీస్ మోటార్ అన్న ఆల్మోస్ట్ రెండు సేమే. అయితే యూనివర్సల్ మోటార్ అనేది యూనివర్సల్ అంటే ఏంటి, విత్ ఏసీ అయినా డీసీ అయినా వర్క్ చేస్తుందని మీనింగ్ అనమాట. కాబట్టి ఇది హయ్యర్ అంటే యూనివర్సల్ మోటార్ ఈజ్ హ్యావింగ్ వెరీ వెరీ హై స్పీడ్ కంపేర్ టు ద ఆల్ అదర్ మోటార్స్. ఓకే, సో జనరల్గా ఈ సీవింగ్ మిషన్స్ అలాంటి వాటిలో యూస్ చేస్తాం. దట్స్ ఇట్. రైట్, ప్రాబబిలిటీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ద 3-phase ఫాల్ట్, షార్ట్ సర్క్యూట్ ఫాల్ట్ ఆన్ ద ట్రాన్స్మిషన్ సిస్టమ్ అని చెప్పేసి అన్నారు. అయితే మనకు మోర్ అండ్ మోర్ ఫాల్ట్స్ ఇక్కడ ఎల్జీ ఫాల్ట్స్ అనేవి మనకు ఎక్కువ శాతంలో వస్తూ ఉంటాయి. ఒక ఎల్జీ ఫాల్ట్ అనేది మనకు ఆల్మోస్ట్ 75% ఆఫ్ ఆల్ ఫాల్ట్స్ విల్ బీ ఆన్ ద పవర్ సిస్టమ్ విల్ బీ ఓకే సో ఎల్జీ ఫాల్ట్స్ ఓన్లీ. అయితే ఆ తర్వాత డబల్ ఫాల్ట్, ఓకే డబల్ ఎల్జీ ఫాల్ట్స్. అయితే త్రిబుల్ ఎల్ ఫాల్ట్స్, త్రిబుల్ ఎల్జీ ఫాల్ట్స్ అనేవి వచ్చేసి సో త్రిబుల్ ఎల్ ఫాల్ట్స్, త్రిబుల్ ఎల్జీ ఫాల్ట్స్ అని వచ్చేసి మనకు తక్కువ మొత్తంలో అంటే 2 to 3% మాత్రమే అపియర్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ ఏమైనా త్రీ షార్ట్ సర్క్యూట్ ఫాల్ట్స్ అని చెప్పేసి అన్నారు కాబట్టి 3-phase షార్ట్ సర్క్యూట్ అన్నారు కాబట్టి ద ఆన్సర్ ఇస్ 2 to 3% అని చెప్పేసి తీసుకోవచ్చు మనం. ఓకే, సో దట్ ఈస్ వాట్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ గోయింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, 35th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? సర్క్యూట్ బ్రేకర్ అండ్ ఐసోలేటర్ డూ ద సేమ్ ఫంక్షన్. Circuit breaker can break the circuit while isolator can break as well make the circuit. Circuit breaker, isolator both only break the circuit. Circuit breaker can break as well as make the circuit. Isolator can only break the circuit అని చెప్పేసి అన్నారు. అయితే చూడండి ఇక్కడ సర్క్యూట్ బ్రేకర్, సిబి అండ్ ఐసోలేటర్ అనేవి రెండు సేమ్ కాదు. ఎందుకంటే సర్క్యూట్ బ్రేకర్ అనేది మనకు ఫాల్ట్ కండిషన్లో ఆటోమేటిక్గా ఆపరేట్ అవుతుంది. ఐసోలేటర్ అనేది ఒక మాన్యువల్ స్విచ్, ఏదైతే మనకు లోపల మెయింటెనెన్స్ పర్పస్ ఇంకేదైనా అవసరం ఉంటే దాన్ని మనకు ఆఫ్ చేసుకొని ఆన్ చేసుకుంటాం. దట్స్ లైక్ ఏ స్విచ్ ఓన్లీ. కాబట్టి ఈ రెండు సేమ్ ఫంక్షన్స్ అనేది ఇక్కడ తప్పు. అయితే ఇక్కడ సర్క్యూట్ బ్రేకర్ కెన్ బ్రేక్ ద సర్క్యూట్, ఐసోలేటర్ కెన్ బ్రేక్ అండ్ మేక్ ద సర్క్యూట్ అని చెప్పేసి అన్నారు. ఇది మాన్యువల్ స్విచ్ అని చెప్తున్నా. కెన్ బ్రేక్ అండ్ మేక్ అంటే అది మాన్యువల్గా జరుగుతుంది. ఓకే, ఆటోమేటిక్గా జరగదు. కాబట్టి దిస్ ఆల్సో రాంగ్. సర్క్యూట్ బ్రేకర్ అండ్ ఐసోలేటర్ బోత్ కెన్ ఓన్లీ బ్రేక్ ద సర్క్యూట్ అని చెప్పేసి అన్నారు. ఓకే, అయితే చూడండి 4th ఆప్షన్ కూడా చూడండి. సర్క్యూట్ బ్రేకర్ కెన్ బ్రేక్ యాజ్ వెల్ యాజ్ మేక్ సర్క్యూట్ వైల్ ఐసోలేటర్ కెన్ ఓన్లీ బ్రేక్ ద సర్క్యూట్ అని చెప్పేసి అన్నారు. ఓకే, ఇక్కడ చూడండి సిబి అనేది మనకు ఆటోమేటిక్గా బ్రేక్ చేస్తుంది. ఓకే, కానీ రీసెట్ చేసిన తర్వాత మళ్ళీ మనం దాన్ని మళ్ళీ స్విచ్ చేస్తాం. అంటే సో విల్ బి మాన్యువల్లీ క్లోజింగ్ అనమాట. అంటే ద మాన్యువల్ ఆపరేషన్ అక్కడ టేక్స్ ప్లేస్ అవుతున్నట్టే, ఎక్సెప్ట్ ఇఫ్ యూఆర్ కన్సిడరింగ్ ఆటో రీక్లోజర్స్. ఓకే, కాబట్టి ఆటోమేటిక్గా అది రీక్లోజ్ అవుతుంది అనే దానికి యాక్చువల్లీ కరెక్ట్ కాదు. కానీ మోడర్న్ టెక్నాలజీని మనం కన్సిడర్ చేసుకుంటే మాత్రం దట్ ఈస్ కరెక్ట్ అనమాట. అయితే ఐసోలేటర్ సంబంధించి ఇట్స్ మాన్యువల్ ఆపరేటింగ్, అది మాన్యువల్గా ఆన్ చేస్తాం, మాన్యువల్గా ఆఫ్ చేస్తాం అనమాట. కాబట్టి ఇది కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్. కాబట్టి కానీ సో వీ కెన్ దీనికి సంబంధించి వీ కెన్ గో విత్ దిస్ 4th వన్ అనమాట. ఓకే, దానికి సంబంధించి. ఓకే, రైట్. నెక్స్ట్, ద ప్రైమరీ కాంపోనెంట్ విచ్ ఎన్జ్యూర్స్ ద సేఫ్టీ ఫ్రమ్ లైన్ ఫ్రమ్ డ్యామేజ్ అని చెప్పేసి ఉన్నారు. రిలే. ఓకే, సో రిలే అనేది ఇట్స్ ఏ ప్రైమరీ డిటెక్టివ్. ఓకే, విచ్ డిటెక్ట్స్ ద ఫాల్ట్స్ అండ్ ఇనిషియేట్స్ ఓకే యాక్షన్, ఇనిషియేట్స్ ఇన్ఫర్మేషన్ టు ద సర్క్యూట్ బ్రేకర్. కాబట్టి ప్రైమరీగా ఉండేది అది. సర్క్యూట్ బ్రేకర్ అనేది ఓకే, బస్ బార్ అనేది దట్స్ లైక్ ఏ వైర్ అంతే, కనెక్షన్. ఓకే, ఇక్కడ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ అనేది మనకు సో రిలేతో పాటు యూజ్ చేస్తాం, ఇంకా డిఫరెంట్ కరెంట్ యూజ్ చేస్తాం పవర్ సిస్టంలో, దాన్ని కన్సిడర్ చేసుకోలేము. రైట్, ద పర్పస్ ఆఫ్ ద బ్యాకప్ ప్రొటెక్షన్. ఓకే, బ్యాకప్ అంటే ఏంటి, గార్డింగ్ అనమాట ఇక్కడ. ఓకే, సో దట్స్ వై మనకు ఇక్కడ ఆన్సర్ ఏంటంటే గార్డ్ అగైనెస్ట్ ద ప్రైమరీ. ఓకే, నెక్స్ట్ వన్, ద బేసిక్ క్వాంటిటీ మెజర్డ్ ఇన్ డిస్టెన్స్ రిలేస్ అని చెప్పేసి అన్నారు. ద బేసిక్ క్వాంటిటీ ఇక్కడ కరెంట్ డిఫరెన్స్, వోల్టేజ్ డిఫరెన్స్ అనేది మనకు డిఫరెన్షియల్ ప్రొటెక్షన్ స్కీమ్ తీసుకోవచ్చు, మెజ్ ప్రైజ్, పర్సెంటేజ్, సో వాటికి సంబంధించి. కానీ ఇక్కడ మనకు డిస్టెన్స్ రిలేస్కి కాదు. డిస్టెన్స్ బిట్వీన్ ద 2 కరెంట్ ట్రాన్స్ఫార్మర్స్ అనేది కూడా
అది మళ్ళీ ఓకే యూ కెన్ కన్సిడర్ ఫర్ ఓకే లైక్ డిస్టెన్స్ రిలే ఇది కూడా కాదు. ఓకే, దట్స్ నాట్ ద ఆన్సర్. యూ కెన్ గో విత్ ఇంపిడెన్స్. ఓకే, మనకు రియాక్టెన్స్, ఓకే మనకు రియాక్టెన్స్ రిలే, మో రిలే అండ్ అడ్మిటెన్స్ రిలేస్ ఉన్నాయి కదా. సో దోస్ ఆర్ ఆల్ ఓకే డిస్టెన్స్ రిలేస్. ద ప్రైమరీ కన్సిడరేషన్ ఓకే దేర్ విల్ బి ఇంపిడెన్స్ ఓన్లీ. ఓకే, ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ short transmission line, medium transmission lines and long transmission lines. Okay, for short transmission lines you are using reactance relay, medium transmission lines you are using impedance relay, and long transmission lines you are using for more relays anamata. So ee vidhanga all are distance relays. Okay, the primary consideration is impedance only. Okay, right. Next, the arcing contacts of the circuit breaker are made up of అని చెప్పేసి అన్నారు. ఇక్కడ కాపర్ టంగ్స్టన్ అలాయ్, పోర్సిలిన్, ఎలక్ట్రోలైటిక్ కాపరు, అల్యూమినియం అలాయ్ అని చెప్పేసి అన్నారు. అయితే దీనికి మనం ఇక్కడ అన్ని ఆప్షన్స్లో కాపర్ టంగ్స్టన్ అలాయ్ అనేది తీసుకోవచ్చు. ఎందుకనంటే ఇక్కడ కాపరు టంగ్స్టన్ తీసుకుంటే కాపర్కి మనకేంటంటే ఎక్కువ ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఉంటుంది. ఓకే, అండ్ టంగ్స్టన్కి ఎక్కువ మనకు థర్మల్ కండక్టివిటీ అని ఉంటుంది అనమాట. అయితే మనకు సర్క్యూట్ బ్రేకర్ ఆపరేట్ అవుతున్నప్పుడు అక్కడ ఆర్క్ ప్రొడ్యూస్ అయినప్పుడు అక్కడ హీట్ ఆపరేషన్ ఉంటుంది అండ్ నార్మల్ ఎలక్ట్రిక్ కరెంట్ కూడా ఫ్లో అవుతుంటుంది అనమాట. కాబట్టి రెండింటికి సంబంధించి ఒక బెటర్ ఓకే యూసేజ్ ఏంటంటే కాపర్ టంగ్స్టన్ అలాయ్ కాంటాక్ట్స్ అనేవి బెటర్ అనమాట అక్కడ కాంటాక్ట్స్కి. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్, ద సర్క్యూట్ బ్రేకర్ యూజువల్లీ ఆపరేట్ అండర్ ట్రాన్సియంట్ స్టేట్ ఆఫ్ ద షార్ట్ సర్క్యూట్ కరెంటు, సబ్ ట్రాన్సియంట్ స్టేటు, స్టడీ స్టేటు ఆఫ్టర్ డీసీ కాంపోనెంట్ హ్యాస్ సీజ్డ్ అని చెప్పేసి అన్నారు. అయితే ఇక్కడ దీన్ని చూడాలి మనం. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకు పవర్ సిస్టంలో ఎప్పుడైతే ఫాల్ట్ అనేది క్రియేట్ అయిందో అది రోటర్ డైనమిక్స్ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. దట్స్ ఓకే. అయితే ఇక్కడ మనకు ఎప్పుడైతే మనకు షార్ట్ సర్క్యూట్ అనేది సిస్టంలో అక్కర్ అయినప్పుడు నార్మల్ ఫాల్ట్ కరెంట్ ఏదైతే మనకు జనరేటర్లో ఏదైతే ప్రొడ్యూస్ అవుతా ఉందో అది మొమెంటరీ ఫాల్ట్ కరెంట్గా మారిపోతుంది. మొమెంటరీ ఫాల్ట్ కరెంట్. ఆ మొమెంటరీ ఫాల్ట్ కరెంట్ అనేది కాంబినేషన్ ఆఫ్ టూ కాంపోనెంట్స్. ఓకే, ఒక కాంపోనెంట్ ఏమో సిమెట్రికల్ సైనసోయిడల్ కరెంట్, అది మన నార్మల్ కరెంట్ లోడ్కి ఫ్లో అవుతున్నది. ఇంకోటి ఎక్స్పోనెన్షియల్ డికేయింగ్ కరెంట్, అంటే నార్మల్ సైనసోయిడల్ సిస్టమ్ కరెంటు ఇంతవరకు ఫ్లో అవుతుంది ఏదైతే ఉన్నదో అది ఫాల్ట్ క్రియేట్ అయిన తర్వాత వచ్చిన ఈ ఎక్స్పోనెన్షియల్ డికేయింగ్ డీసీ కరెంట్ అనేది ఒకటి ఉన్నదన్నమాట. ఓకే, ఎక్స్పోనెన్షియల్ డికేయింగ్ కరెంట్ ఇది. అయితే ఇది డీసీ ఎఫెక్ట్ అంటాం. అయితే ఈ డీసీ ఎఫెక్ట్ దీని మీద ఎప్పుడైతే ఇంపోజ్ అవుతుందో అప్పుడు ఓకే దాన్ని మొమెంటరీ ఫాల్ట్ కరెంట్గా అంటే ఫర్ ఏ ఫ్యూ సైకిల్స్ ఆఫ్ టైం వరకు అది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది ఓకే సిస్టంలో. అయితే అది ఎగ్జిస్ట్ అయిన పీరియడ్ని బట్టి ఓకే అది ఫర్ ఎగ్జాంపుల్ మనకు స్టార్టింగ్లో వన్ సైకిల్ ఆఫ్ ద పీరియడ్ మనకు దాని ఎఫెక్ట్ అనేది లార్జ్గా ఉంటుంది. వన్ సైకిల్ ఆఫ్ పీరియడ్. అయితే ఆ పీరియడ్లో మనకు ఆ డీసీ ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉన్నది కాబట్టి ఆ ఫాల్ట్ కరెంట్ యొక్క సివియారిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, ఆ పీరియడ్ని మనం సబ్ ట్రాన్సియంట్ పీరియడ్ అని చెప్పేసి అంటాం. ఓకే, రోటర్ డైనమిక్స్లో సివియర్ చేంజెస్ వస్తాయి, అప్పుడు ఆసిలేట్ అవుతుంటుంది, హంటింగ్ అవుతుంటుంది అనమాట ఆ సిచ్యువేషన్లో. ఆ వన్ సైకిల్ అయిపోయిన తర్వాత 2 to 3 సైకిల్ వరకు మనకేంటంటే ఇక్కడ ఎట్లయితే మనకు డీసీ ఎఫెక్ట్ అనేది డికే అయిపోతున్నదో ఆ రకంగా మనకు ఆ ఫాల్ట్ ఎఫెక్ట్ అనేది మెల్లమెల్లగా రెడ్యూస్ అయిపోతుంటుంది అనమాట. ఆఫ్టర్ 3 సైకిల్స్ ఓకే ఆ తర్వాత 4 to 5 సైకిల్స్ వరకు మనకు ఆ నెగ్లిజిబుల్ డీసీ ఎఫెక్ట్ అనేది ఉంటుంది అనమాట. దాన్ని స్టడీ స్టేట్ పీరియడ్ అని చెప్పేసి అంటాం. ఆ రకంగా వన్స్ ద ఫాల్ట్ ఈస్ క్రియేటెడ్ ద ట్రాన్సియంట్ సిచ్యువేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ పీరియడ్ని మనము సబ్ ట్రాన్సియంట్ పీరియడ్ అండ్ స్టడీ స్టేట్ పీరియడ్గా 3 రకాలుగా మనం డివైడ్ చేసుకుంటాం అనమాట. ఓకే, అయితే మనకు ఫాల్ట్ క్రియేట్ అయిన తర్వాత మనకు ప్రొటెక్షన్ సిస్టమ్ అనేది దాని స్విచ్ గేర్ అనేది వర్క్ అవ్వాలి కదా, అంటే సర్క్యూట్ బ్రేకర్ అనేది దాన్ని వర్కింగ్లోకి రావాలి కదా. అయితే సర్క్యూట్ బ్రేకరు ఎప్పుడు వర్కింగ్లోకి వస్తుంది అంటే ఒకసారి ఫాల్ట్ క్రియేట్ అయిన తర్వాత. అయితే ఇక్కడ అడిగిన ప్రశ్న, సర్క్యూట్ బ్రేకర్ యూజువల్లీ ఆపరేట్ అండర్ విచ్ పీరియడ్ ఆఫ్ టైం అని అంటారు. అంటే ఫాల్ట్ క్రియేట్ అయినాక ఇది సబ్ ట్రాన్సియంట్ పీరియడ్లో వర్క్ అవుతుందా, ట్రాన్సియంట్ పీరియడ్లో వర్క్ అవుతుందా, స్టడీ స్టేట్ పీరియడ్లో వర్క్ అవుతుందా అనేది ప్రశ్న ఇక్కడ. అయితే దీనికి ఆన్సర్ మనం చేయాలంటే అసలు సర్క్యూట్ బ్రేకర్ ఆపరేట్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది అనేది ఫస్ట్ తెలియాలి మనం. ఓకే, అంటే దాని యాక్షన్ స్టార్ట్ చేయడానికి. అయితే జనరల్గా మనకు సర్క్యూట్ బ్రేకర్ అనేది ఫాల్ట్ క్రియేట్ అయిన తర్వాత అది తీసుకోవడానికి కావాల్సిన యాక్షన్ తీసుకోవడానికి కావాల్సిన టైము జనరల్గా 0.02 సెకండ్స్ నుంచి ఓకే 0.15 సెకండ్స్ అనమాట. ఓకే, అప్రాక్సిమేట్లీ మినిమం ఒక 1 సైకిల్ ఆఫ్ టైం 50 Hz ఫ్రీక్వెన్సీకి 1 సైకిల్ ఆఫ్ 50 Hz ఫ్రీక్వెన్సీ అనేది తీసుకుంటుంది అనమాట. అయితే ఫస్ట్ 1 సైకిల్ మనకి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ 1 సైకిల్ మనకు ఏం చెప్పాము, సబ్ ట్రాన్సియంట్ పీరియడ్ ఉంటుంది.
1 సైకిల్ సబ్ ట్రాన్సియెంట్ పీరియడ్ ఉంటుంది, 2 to 3 సైకిల్స్ ట్రాన్సియెంట్ పీరియడ్ ఉంటుంది, ఆ తర్వాత 4-5 సైకిల్ వరకు మనకు స్టడీ స్టేట్ పీరియడ్ అని ఉంటుందన్నమాట. అయితే సర్క్యూట్ బ్రేకర్ ఆపరేట్ కావడానికి పట్టే టైం 1 సైకిల్, ఇక్కడ సబ్ ట్రాన్సియెంట్ పీరియడ్ కూడా 1 సైకిల్. అంటే ఏంటి, సబ్ ట్రాన్సియెంట్ పీరియడ్లో మనకు ఇక్కడ సర్క్యూట్ బ్రేకర్ ఆపరేట్ అవ్వడానికి ఉన్న సిచ్యువేషన్ దాని అవకాశం అనేది చాలా లీస్ట్ అనమాట. సో దట్ ద నెక్స్ట్ పీరియడ్ ఏదైతే ట్రాన్సియెంట్ పీరియడ్ ఏదైతే ఉన్నదో అక్కడ ఆపరేట్ అవ్వడానికి అవకాశం అనేది ఎక్కువ ఉన్నది. కాబట్టి సో దట్ వీ కెన్ కన్సిడర్ ద ట్రాన్సియెంట్ స్టేట్ ఆఫ్ షార్ట్ సర్క్యూట్ కరెంట్ అని తీసుకోవచ్చు. ఓకే, సో దట్ హోప్ యూ అండర్స్టాండ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ you message me, I will explain better way. Okay, those who are not understanding, right? In merge price differential protection of the delta star transformer, the CT secondary's connection in the primary and secondary windings of the transformer would be అని చెప్పేసి అన్నారు. అయితే మెర్జ్ ప్రైస్ డిఫరెన్షియల్ ప్రొటెక్షన్ స్కీమ్లో మనం చూసినట్టు ఇంటర్ టర్న్ ఫాల్స్కి సంబంధించి మనము ఒక స్టార్ డెల్టా ట్రాన్స్ఫార్మర్ అనేది ఉంటే దాని ఆపోజిట్ వేలో కరెంట్ ట్రాన్స్ఫార్మర్స్ అనేవి పెడతాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఇక్కడ వచ్చేసి స్టారు, ఓకే, ఇక్కడ వచ్చేసి డెల్టా ఉందనుకోండి, నార్మల్ ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీ సెకండరీ. సిటీస్ ఇక్కడ వచ్చేసి మనకు డెల్టాలో కనెక్ట్ చేస్తారు, ఇక్కడ వచ్చేసి స్టార్ కనెక్ట్ చేస్తారు అనమాట, ఆపోజిట్లో కనెక్ట్ చేస్తారు. ఎందుకు అంటే మనకు స్టార్ డెల్టా స్టార్ ఈ రెండింటిలో కూడా 30 degrees ఆఫ్ ఫేజ్ డిఫరెన్స్ ఉంటుంది లైన్ కరెంట్స్కి. కాబట్టి సో ఆ 30 degrees ఆఫ్ లైన్ కరెంట్స్ వలన అక్కడున్న డిఫరెన్షియల్ ప్రొటెక్షన్ స్కీమ్ అనేది మాల్ ఆపరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ డిఫరెన్షియల్ ప్రొటెక్షన్ స్కీమ్ అంటే ఏంటి, ఆ రెండు క్వాంటిటీస్లో ఉన్న డిఫరెన్సెస్, కరెంట్ డిఫరెన్స్ ఆర్ వోల్టేజ్ డిఫరెన్సెస్ వలన ఆ డిఫరెన్స్ ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ ద కరెంటు రిలే ఆపరేటింగ్ కరెంట్లో ఫ్లో అయ్యి మనకు రిలే ఆపరేట్ అవుతుందన్నమాట. ఓకే, సో అయితే ఇక 30 degrees అనేది డిఫాల్ట్గా ఉన్నది సిస్టంలో స్టార్ డెల్టాకి డెల్టా స్టార్కి ఫేజ్ డిఫరెన్స్ అనేది. దానివల్ల ఇక్కడ ఆపరేట్ అయితే అది మాల్ ఆపరేషన్ అవుతుంది కదా. కాబట్టి ఆ ఎఫెక్ట్ని నలిఫై చేయడానికి మనం ఇక్కడ డెల్టా స్టార్కి స్టార్ డెల్టాకి డెల్టా స్టార్ అనేది మనం పెడతాం అనమాట. ఓకే, సో దట్స్ వాట్ ద థింగ్. నెక్స్ట్, ద ఎర్తింగ్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ యూజ్డ్ టు అని చెప్పేసి అన్నారు. ఇంప్రూవ్ ద న్యూట్రల్స్ వైర్ కరెంట్ కెపాసిటీ, అవాయిడ్ ద ఓవర్ హీటింగ్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్, ప్రొవైడ్ ద ఆర్టిఫిషియల్ ఎర్తింగ్, అవాయిడ్ ద హార్మోనిక్స్ అని చెప్పేసి అన్నారు. ఓకే, అయితే ఇక్కడ ఎర్తింగ్ అనేది ఏంటి, జనరల్గా మనకు ఎర్తింగ్ అంటే ఏం తెలుసు, ఎర్తింగ్ అంటే ఎర్తింగ్ అంటే ఏంటి అంటే ఫాల్ట్ కరెంట్ ఎప్పుడైతే సిస్టంలో క్రియేట్ అయిందో అది ఎర్త్కి వెళ్ళిపోవాలి, అంటే గ్రౌండ్కి వెళ్ళిపోవడానికి మనకు ఎర్తింగ్ అనేది ప్రొవైడ్ చేస్తామో దానివల్ల సేఫ్టీ అనేది ఉంటుంది, ఎలక్ట్రిక్ షాక్ అనేది రాదు. ఓకే, అది ఎప్పుడైతే ఫాల్ట్ అనేది మనకు గ్రౌండ్కి ఫ్లో అయ్యే క్రమంలో సో ఆ ఫాల్ట్ కరెంట్ని రిలే కూడా డిటెక్ట్ చేసి, అంటే స్విచ్ గేర్ కూడా డిటెక్ట్ చేసి దాన్ని ఎలిమినేట్ చేయడానికి, అంటే సర్క్యూట్ని బ్రేక్ చేయడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. అది సో ఇట్స్ ఎ సేఫ్టీ అండ్ ఆల్ దోస్ థింగ్స్ అనమాట ఎర్తింగ్ యొక్క ఇంపార్టెంట్. అయితే మనకు ఫర్ ఎగ్జాంపుల్ డెల్టా కనెక్షన్ తీసుకుంటే డెల్టాలో మనకు న్యూట్రల్ అనేది లేదు కదా, కాబట్టి సో అక్కడ ఎర్తింగ్ అనేది పాసిబుల్ కాదు కదా. కాబట్టి డెల్టా కనెక్షన్లో ఎర్తింగ్ అనేది పాసిబుల్ కదా. కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో మనం ఎర్తింగ్ ప్రొవైడ్ చేయాలంటే ఏం చేయాలి డెల్టా కనెక్షన్కి. ఓకే, అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఎర్తింగ్ ట్రాన్స్ఫార్మర్ అనేది యూస్ చేస్తాం అన్నమాట. ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే ఇది డెల్టా కనెక్షన్, ఆ డెల్టా కనెక్షన్కి ఒక ట్రాన్స్ఫార్మర్ కనెక్ట్ చేశారు, దాన్ని ఎర్తింగ్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. ఆ ఎర్తింగ్ ట్రాన్స్ఫార్మర్ విల్ బి హ్యావింగ్ ద కనెక్టివిటీ విత్ ద ఎర్త్ అనమాట. ఓకే, అది దీనికి సంబంధించింది. ఓకే, ఎర్తింగ్ అంటే ఇట్స్ ప్రొవైడింగ్ ఆర్టిఫిషియల్ ఎర్తింగ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. ఇక ఇంకోటి పవర్ సిస్టంలో మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఆర్కింగ్ గ్రౌండ్స్. ఓకే, ఒకవేళ ఒక పర్టికులర్ ఫేజ్ మీద మనకు ఎల్జీ ఫాల్ట్ అనేది క్రియేట్ అయింది, అది ఎర్తింగ్ అవ్వలేదు, ఆ సిస్టమ్ అనేది ఎర్త్ అవ్వలేదు, ఒక పర్టికులర్ ఫేజ్ మీద ఎల్జీ ఫాల్ట్ అనేది క్రియేట్ అయినప్పుడు మిగతా 2 ఫేజెస్లో వోల్టేజ్ అనేది సివియర్గా వెళ్ళిపోతుంది అనమాట. ఆర్కింగ్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అక్కడ, దాన్ని ఆర్కింగ్ గ్రౌండ్స్ అంటాం. సో అది కూడా ఇంపార్టెంట్ ఇష్యూ మనకు పవర్ సిస్టంలో. కాబట్టి సో అలాంటి వాటిని కూడా ఎలిమినేట్ చేయాలంటే మనకు ఎర్తింగ్ కంపల్సరీ అనమాట. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్, ద పర్సంటేజ్ డిఫరెన్షియల్ ప్రొటెక్షన్ ఈజ్ యూజ్డ్ టు ప్రివెంట్. ఓకే, ద పర్సంటేజ్ డిఫరెన్షియల్ ప్రొటెక్షన్ ఈజ్ యూజ్డ్ టు ప్రివెంట్ అని చెప్పేసి అన్నారు. అయితే మనకి ఇక్కడ డిఫరెంట్ ఫాల్ట్స్ అనేవి మనకు ఉంటాయి ట్రాన్స్ఫార్మర్కి సంబంధించి, ఆల్టర్నేటర్కి సంబంధించి. సో మనకు ఫర్ ఎగ్జాంపుల్ మన ట్రాన్స్ఫార్మర్లను తీసుకున్నాం అనుకోండి, సో మనకి ఎక్స్టర్నల్ ఫాల్ట్స్ ఉంటాయి, ఓకే, ఇంటర్నల్ ఫాల్ట్స్ కూడా ఉంటాయి. ఓకే, ఎక్స్టర్నల్ ఫాల్ట్స్లో మనకి ఎక్స్టర్నల్ ఫాల్ట్స్ దాన్ని ఎలిమినేట్ చేయడానికి థర్మల్ రిలే వాడచ్చు, ఓవర్ కరెంట్ రిలే వాడచ్చు, డిఫరెంట్గా వాడచ్చు. అయితే ఇంటర్నల్ ఫాల్ట్స్ ఉన్నాయనుకోండి, ఇంటర్నల్ ఫాల్ట్స్లో మనకు జనరల్గా షార్ట్ సర్క్యూట్ ఫాల్ట్స్ ఉంటాయి. ఓకే, దాంతోపాటు మనకు ఇన్సఫిషియెంట్ ఫాల్ట్స్ కూడా కొన్ని ఉంటాయి అనమాట, ఇన్సఫిషియెంట్ ఫాల్ట్స్. ఓకే, అయితే ఈ షార్ట్ సర్క్యూట్ ఫాల్ట్స్లో మనకు ఎల్జీ ఫాల్ట్స్,
ఓకే, ఆ తర్వాత ఎల్ఎల్ ఫాల్స్, ఆ తర్వాత కొన్ని ఇంటర్ టర్న్ ఫాల్స్, అంటే వైండింగ్లో 2 టర్న్స్ మధ్య క్రియేట్ అయినటువంటి ఫాల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఇంటర్ టర్న్ ఫాల్స్ అని చెప్పేసి అంటాం. సో ఇలాంటి ఇంటర్ టర్న్ ఫాల్స్ని మనం ఎలిమినేట్ చేయడానికి ద బెస్ట్ మెథడ్ ఈజ్ ద పర్సెంటేజ్ డిఫరెన్షియల్ ప్రొటెక్షన్ అనమాట. ఓకే, సో ద పర్సెంటేజ్ డిఫరెన్షియల్ ప్రొటెక్షన్ అనగానే మనకు గుర్తు రావాల్సిందంటే ఇంటర్ టర్న్ ఫాల్స్ అని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ ద ఫంక్షన్ ఆఫ్ ద స్టీల్ వైర్ ఇన్ ఏసీఎస్ఆర్ కండక్టర్. ఏసీఎస్ఆర్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? అల్యూమినియం కండక్టర్ స్టీల్ రెయిన్ఫోర్స్డ్ అంటాం. ఓకే, రెయిన్ఫోర్సింగ్ ఇస్తుంది అంటే ఏమొస్తుంది? అడిషనల్ మెకానికల్ స్ట్రెంగ్త్ అనేది ఇస్తుంది అనమాట స్టీల్ అనేది. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్ కమింగ్ టు ద 45th క్వశ్చన్, ద సాగ్ ఇన్ ద కండక్టర్స్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ లైన్ ఇస్ 2.5 meters. 1 second. 2.5 meters when the span is 250 meters. So now if the height of the supporting towers is increased to 25%, the sag will be. Okay, అయితే sag ఈక్వేషన్ తీసుకుందాం ఫస్ట్. sag ఈజ్ ఈక్వల్ టు WL²/8T. ఓకే, వేర్ W అంటే వెయిట్, L అంటే ఓకే స్పాన్ లెంత్, ఇంకా T వచ్చేసి టెన్షన్ ఇన్ ద కండక్టర్. ఓకే, అయితే మనకి ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఈ ఫార్ములాలో వెయిట్ ఉన్నది, స్పాన్ లెంత్ ఉన్నది, టెన్షన్ అనేది ఉన్నది, కానీ హైట్ అనేది ఉంది. హైట్ ఆఫ్ ద టవర్స్ ఎక్కడైనా ఉందా? లేదు. కాబట్టి సాగ్ ఆఫ్ ద కండక్టర్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అనేది విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై ద ఓకే టవర్స్ హైట్ అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, రైట్. నెక్స్ట్ ద ఇన్సులేటర్ ఆన్ 132 kV ట్రాన్స్మిషన్ లైన్స్ జనరల్లీ అన్నారు పిన్ టైపు, డిస్క్ టైపు, షాకిల్ టైపు, పిన్ అండ్ షాకిల్ టైప్ అని చెప్పేసి అన్నారు. మనకు తెలుసు పిన్ టైప్ అనేది 33 kV వరకు యూజ్ చేస్తాము. షాకిల్ టైప్ అనేది మనకు టర్నింగ్ దగ్గర, ఓకే, సో అంటే 90 degrees పాయింట్, టర్నింగ్ పాయింట్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో యూజ్ చేస్తాం మనం జనరల్గా. ఓకే, ఇక్కడ డిస్క్ టైప్ అనేది చూస్తే మనకు 11 kV, ఒక్కొక్క డిస్క్ అనేది 11 kV వరకు యూజ్ చేస్తాము. అయితే మనకు మోర్ దెన్ 33 kV, ఓకే 33 kV కంటే మోర్ వోల్టేజ్ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మన డిస్క్ టైప్ ఆఫ్ ఇన్సులేటర్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాం అనమాట. కాబట్టి సో అంటే ఒక్కొక్క డిస్క్ 11 kV కింద తీసుకొని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 132 kV అన్నారు కాబట్టి ఎన్ని డిస్కులు తీసుకోవాలి? 12 డిస్కులు తీసుకొని మనం చేయాలన్నమాట. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్ కరోనా లాస్ ఇంక్రీజెస్ విత్ డిక్రీజ్ ఇన్ ద కండక్టర్ సైజు, ఇంక్రీజ్ ఇన్ ఓకే సో సప్లై ఫ్రీక్వెన్సీ, increase in both conductor size and supply frequency, decrease in both conductor size and supply frequency, increase in conductor size and decrease in supply frequency అని చెప్పేసి అన్నారు. సరే, కరోనా లాస్ని ఎఫెక్ట్ చేసే పారామీటర్స్ ఏంటి? అది అంటే ఆ కండక్టర్ సైజు, ఫ్రీక్వెన్సీ ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తున్నది క్వశ్చన్. అయితే మనకి ఇక్కడ ఫార్ములా అనేది చూస్తే కరోనా లాస్కి సంబంధించి ద పీసీ కరోనా పవర్ లాస్ డ్యూ టు కరోనా ఈజ్ ఈక్వల్ టు 241 ఓకే బై డెల్టా F + 25 ఓకే √R/D ఓకే ఇంటూ V0 - VD (² అని చెప్పేసి అంటాం. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి మనకు ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో దానివల్ల పవర్ లాస్ డ్యూ టు కరోనా అనేది ఇంక్రీజ్ అవుతుంది ఒకటి తెలుస్తుంది మనకి. ఓకే, నెక్స్ట్ VD చూడండి ఇక్కడ. అయితే ఇక్కడ √R ఉన్నది, దీన్ని బట్టి డైరెక్ట్గా మనం రెసిస్టెన్స్ అంటే రేడియస్ ఇంక్రీజ్ అయితే మనకు కరోనా డ్యూ టు పవర్ లాస్ ఇంక్రీజ్ అవుతుందని డైరెక్ట్గా చెప్పలేము. ఎందుకంటే ఇక్కడ చూడండి VD అనేది ఉంది కదా, విజువల్ డిస్టర్ప్టివ్ క్రిటికల్ వోల్టేజ్ అని చెప్పేసి అంటాం. డిస్టర్ప్టివ్ క్రిటికల్ వోల్టేజ్ VD అనేది. అయితే అది మనకు వచ్చేసి 21.1 ఓకే M × D × R × ln/D/R అని చెప్పేసి అంటాము. ఓకే, ఇది అయితే ఎప్పుడైతే మనకు రెసిస్టెన్స్ అనేది ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో ఇక్కడ ఏమవుతుందంటే సరే రేడియస్ ఆఫ్ ద కండక్టర్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో సో దానివల్ల VD అనేది ఇంక్రీజ్ అవుతుంది, డిస్టర్ప్టివ్ క్రిటికల్ వోల్టేజ్. VD ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో దీని నుంచి మనకు పవర్ లాస్ డ్యూ టు కరోనా అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. అంటే వెన్ ద VD ఈజ్ ఇంక్రీజెస్ ద PC విల్ బి డిక్రీజెస్ అనమాట. కాబట్టి దీని ఇంపాక్ట్ అనేది ఎక్కువ, అంటే రేడియస్ ఆఫ్ ద కండక్టర్ ఇంపాక్ట్ అనేది VDని ఆ VD ద్వారా PC ఎఫెక్ట్ అనేది ఎక్కువ అనమాట. సో దట్స్ వై యూ కెన్ కన్సిడర్ వెన్ ద రేడియస్ ఇస్ ఇంక్రీజెస్ ఓకే కండక్టర్ రేడియస్ ఇస్ ఇంక్రీజెస్ ఇక్కడ చూడండి డిక్రీజ్ ఇన్ ద కండక్టర్ సైజ్ ఓకే కరెక్ట్ అండ్ ఇంక్రీజ్ ఇన్ సప్లై ఫ్రీక్వెన్సీ. ఓకే, ద ఫస్ట్ ఆప్షన్ ఈస్ బెటర్ సూటబుల్. రైట్, నెక్స్ట్ వచ్చేసి ద ఇండక్టెన్స్ ఆఫ్ ద సింగిల్ ఫేజ్ 2-wire power transmission line per kilometer gets doubled
వెన్ డిస్టెన్స్ బిట్వీన్ ద కండక్టర్స్ డబుల్డ్ 4 times అని చెప్పేసి అన్నారు. సరే, ద ఇండక్టెన్స్ ఆఫ్ ద సింగిల్ ఫేస్ ఈ ఫార్ములా మనము ఏం చెప్తాం, μ0/8π ఓకే ln T/R డిస్టెన్స్ బిట్వీన్ ద కండక్టర్స్ అండ్ రేడియస్ ఆఫ్ ద కండక్టర్ అని రాస్తాం. అయితే ఇక్కడ చూడండి, ఇది డబుల్ అవ్వాలంటే ఇక్కడ ఉన్న డీస్ ఏదైతే ఉందో అది స్క్వేర్ అవ్వాలన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ μ0/8/ln d²/r అని రాస్తాం అనుకోండి. ఇక్కడ స్క్వేర్ ఆఫ్ దిస్ ఏమవుతుంది, సో ద lnలో స్క్వేర్ ఉంటే ఇది ఇక్కడ 2 × μ0/8π, సో ln d/r అని రాసుకోవచ్చు. దట్స్ వై ఇట్ ఈస్ కమింగ్ టు డబుల్. ఓకే, కాబట్టి whenever it is increased to square of the original distance, so that the inductance will be going to double. Right. Next, the capacitance of overhead line increases with mutual geometrical mean distance increase with height of the conductor అని చెప్పేసి అన్నారు. Okay, so overhead line. Okay, so the capacitance of a particular, okay, let's take a 3-phase, okay, 5 × ε0, okay, ln GMD/GMR కదా. ఓకే, దీని నుంచి మనం ఇక్కడ GMD ఇంక్రీజ్ అయింది అనుకోండి, జామెట్రికల్ మెయిన్ డిస్టెన్స్ ఇంక్రీజ్ అయితే సో ఏమవుతుంది మనకు, సో ఓవరాల్గా డినామినేటర్ ఏదైతే ఉన్నదో ఇక్కడ డినామినేటర్ ln GMD/GMR అనేది, సో అది కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో అది ఇంక్రీజ్ అయినప్పుడు మనకు కెపాసిటెన్స్ అనేది ఏమవుతుంది, అది డిక్రీజ్ అవుతుంది. అంటే GMD ఇంక్రీజ్ అయితే, GMD అనేది ఇంక్రీజ్ అయితే మనకు కెపాసిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. అయితే ఇంక్రీజ్ విత్ ఇంక్రీజ్ ఇన్ GMD అన్నారు, కాబట్టి దిస్ ఈజ్ రాంగ్. ఓకే, దిస్ ఈజ్ రాంగ్. అయితే ఇంక్రీజ్ విత్ హైట్ ఆఫ్ ద కండక్టర్ అని చెప్పేసి అన్నారు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఇట్లా C = A/D, ఎప్సిలాన్ A/D అని చెప్తాం కదా. కెపాసిటెన్స్ ఎప్సిలాన్ పర్మిటివిటీ ఇంటూ ఏరియా ఆఫ్ ద ప్లేట్స్ బై డిస్టెన్స్ బిట్వీన్ ద కండక్టర్స్. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లైన్ టు గ్రౌండ్ కెపాసిటెన్స్ తీసుకున్నారనుకోండి. ఆ లైన్ అంటే ఈ లైన్ టు గ్రౌండ్ కెపాసిటెన్స్ కన్సిడర్ చేసేటప్పుడు ఇక్కడ రెండు ప్లేట్స్ ఏంటి, ఒకటేమో పైన ఉన్న వైరు, కింద ఉన్న ఎర్త్ అనమాట. వాటికి మధ్య డిస్టెన్స్ పెరిగింది అనుకోండి, ఇక్కడ డిస్టెన్స్ పెరిగితే కెపాసిటెన్స్ ఏమవుతుంది, తగ్గుతుంది కదా. కాబట్టి హైట్ ఫ్రమ్ ద గ్రౌండ్ గ్రౌండ్ కండక్టర్ హైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంటే మన కెపాసిటెన్స్ ఈ పర్టికులర్ ప్రిన్సిపల్ నుంచి అగైన్ డిక్రీజ్ అవుతుంది అనమాట. కాబట్టి సో బోత్ ఆర్ రాంగ్. ఓకే, GMD ఇంక్రీజెస్ అండ్ హైట్ ఆఫ్ ద కండక్టర్ ఇంక్రీజెస్, దెన్ కెపాసిటెన్స్ విల్ బి డిక్రీజెస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. రైట్, ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఎలక్ట్రికల్లీ షార్ట్, మీడియమ్ అండ్ లాంగ్ ప్రైమరీలీ బేస్డ్ ఆన్ నామినల్ వోల్టేజ్, ఫిజికల్ లెంత్, వేవ్ లెంత్, పవర్ ట్రాన్స్మిటెడ్ ఓవర్ ద లైన్ అని చెప్పేసి అన్నారు. అయితే చూడండి, ఇలాంటి క్వశ్చన్ ఎప్పుడైనా ఇస్తే వేవ్ లెంత్ అనేది మనకు ఉంటే అది ఖచ్చితంగా అదే కన్సిడర్ చేసుకోవాలి. ఎందుకంటే దట్స్ వాట్ ద ప్రైమరీ ఫర్ ద విచ్ ఈస్ ద మెయిన్ కన్సిడరేషన్ ఫర్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ లైన్స్ అనమాట. ఎందుకనంటే ఇప్పుడు ఏదైతే మనకు వేవ్ ట్రావెలింగ్ ఏదైతే మనకు అంటే ద పవర్ సిగ్నల్ విచ్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ ద ఓవర్ ఏ ట్రాన్స్మిషన్ లైన్స్ ఏదైతే ఉన్నదో, ఓకే, సో దాని యొక్క వెలాసిటీ, ఓకే, సో V = వేవ్ లెంత్ ఇంటూ ఫ్రీక్వెన్సీ అని రాస్తాం. ఓకే, లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్స్లో మనం ఇది చదువుకుంటాం రెగ్రెస్ మెథడ్ ఆఫ్ సాల్వేషన్లో. అయితే దీని నుంచి వేవ్ లెంత్ అనేది ఏం రాస్తామంటే వెలాసిటీ ఆఫ్ దట్ పర్టికులర్ వేవ్ బై ఫ్రీక్వెన్సీ అని రాస్తాం అనమాట. అయితే మనకు తెలుసు ఏదైతే సిగ్నల్ ఇదే పవర్ వేవ్ ఏదైతే ట్రావెల్ అవుతా ఉన్నదో ఓవర్ ఏ ట్రాన్స్మిషన్ లైన్స్లో దాని యొక్క వెలాసిటీ అనేది అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు లైట్ అనేది ఉంటుందన్నమాట. అంటే 3 × 10⁸ m/s ఆర్ 3 × 10⁵ km/s అని రాసుకోవచ్చు. ఓకే, ఫ్రీక్వెన్సీ ఎంత మనకు 50 అని కదా, 50. అయితే దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 6000 km అనేది వస్తుంది అనమాట, 6000 km. అయితే ఇక్కడ మనకు అనుకుంటున్న ఏదైతే 6000 km లాంబ్డా వేవ్ లెంత్ ఏదైతే ఉన్నదో అది 360 degreesకి అనమాట. అంటే 360 degrees ఆఫ్ ద వేవ్ లెంత్కి మనకు ఇది 6000 km అయితే, ఓకే, 10 degreesకి ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తే అది మనకు 160 km అనేది రావడం అనేది జరుగుతుంది. ఒకవేళ 5 degreesకి క్యాలిక్యులేట్ చేస్తే అది మనకు 80 km అనేది రావడం జరుగుతుంది కదా. కాబట్టి ఆ రకంగా అంటే వేవ్ లెంత్ 5 degreesని బేస్ చేసుకొని వేవ్ లెంత్ 5 degreesకి ఎంతైతే లెంత్ ఉంటుందో అంతకన్నా తక్కువ లెంత్ని షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్స్ అన్నారు. 5 to 10 ఉంటేనేమో మీడియం ట్రాన్స్మిషన్ లైన్స్ అన్నారు. 10 కంటే ఎబో ఉంటేనేమో లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్స్ అన్నారనమాట. అంటే 80కి బిలో ఉంటే షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్స్, 80 to 160 ఉంటే మీడియము, 160 కంటే ఎబో ఉంటే లాంగ్ అని చెప్తాం కదా, అలాగనమాట. సో ఇది
బేసిక్ కన్సిడరేషన్ ఇక్కడ నుంచి వచ్చిందని ఆ పర్టికులర్ క్లాసిఫికేషన్ అనేది. సో అది ఫిజికల్, అందుకని మనకు ఫిజికల్ లెంత్ అనేది డైరెక్ట్గా తీసుకొని కాదు ఇక్కడ. ఓకే, సో వేవ్ లెంత్ అనేది తీసుకోవాలన్నమాట. ఓకే, అయితే ఎందుకు సార్ అదే వేవ్ లెంత్ అయినా దాన్ని ఎందుకు తీసుకోవాలి అనేది మనం చెప్తే, అది అంటే దట్స్ అనాలిసిస్ ఏదైతే మనకు ఉన్నదో, అంటే ఒక పర్టికులర్ ఆ వేవ్ లెంత్ని బేస్ చేసుకొని ఆ సిగ్నల్ ఏదైతే పవర్ వేవ్ ఏదైతే ఫ్లో అవుతుందో దాని ఇంపిడెన్స్ కండిషన్స్ అనేవి చేంజ్ అవుతాయి అనమాట. ఒకవేళ టర్నింగ్ పాయింట్స్ అవి వచ్చినప్పుడు ఆ పర్టికులర్ వేవ్ అనేది రిఫ్లెక్ట్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి పవర్ సిస్టంలో. కాబట్టి ఇక్కడ వేవ్ లెంత్ అనాలిసిస్ని బేస్ చేసుకొని మనకు దాంతో క్లాసిఫికేషన్ వచ్చింది. ఆ క్లాసిఫికేషన్ ద్వారా అనాలిసిస్ వచ్చింది. అంటే మనకి ఇప్పుడు నామినల్ పై నామినాలిటీ అండ్ రగ్రెస్ మెథడ్ ఆఫ్ సాల్వేషన్, షార్ట్ ట్రాన్స్మిషన్ సాల్వేషన్ ఉంది కదా, సో అవన్నీ కూడా దాని ద్వారా వచ్చినాయి అన్నమాట. ఓకే, సో రైట్. ఇంకోటి, ద వెలాసిటీ ఆఫ్ ద ప్రాపగేషన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఓవర్ ద ఓవర్ ట్రాన్స్మిషన్ లైన్స్. ఓకే, దిస్ ఇస్ లైక్ కిడింగ్ క్వశ్చన్, చిన్నప్పుడు చదువుకున్నది. ఓకే, 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ ఆర్ 3 × 10⁵ కిలోమీటర్ పర్ సెకండ్ అనమాట. ఓకే, సో అది ఇక్కడ ఇది తీసుకోవచ్చు. రైట్, కమింగ్ టు ద under no load condition, the current in a transmission line is because of capacitance effect, corona effect, proximity effect, power flow from the earth అని చెప్పేసి అన్నారు. ఓకే, చూడండి, మనకు లోడ్ లేదు కానీ కరెంట్ ఎగ్జిస్ట్ అయింది అంటే దాన్ని మనం ఏమంటామంటే ఛార్జింగ్ కరెంట్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో ఛార్జింగ్ కరెంట్. అయితే దీనివలన మనకు రిసీవింగ్ అండ్ వోల్టేజ్ కూడా సెండింగ్ అండ్ వోల్టేజ్ కంటే హయ్యర్ ఉంటుంది. దాన్నే మనం ఇక్కడ ఫెరాంటీ ఎఫెక్ట్ అంటాం. ఓకే, ఫెరాంటీ ఎఫెక్ట్ ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన అంశాలే. కాబట్టి ఆ ఛార్జింగ్ కరెంట్ ఎఫెక్ట్ అనేది మనకు దేనివల్ల కెపాసిటెన్స్ ఎఫెక్ట్ ద్వారా వస్తుందన్నమాట. అంటే నో లోడ్ కండిషన్స్లో కూడా కరెంట్ ఎగ్జిస్ట్ అయిందని అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద కెపాసిటెన్స్ ఎఫెక్ట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ ఆల్సో వీ కెన్ కాల్ ఇస్ ద ఫెరాంటీ ఎఫెక్ట్ అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి ద పర్పస్ ఆఫ్ ద గార్డరింగ్ ఇన్ ద ట్రాన్స్మిషన్ లైన్స్ ఈజ్ టు reduce the earth capacitance to the low of the lowest unit, increase the earth capacitance, reduce the transmission line, increase the transmission line losses అని చెప్పేసి అన్నారు. ఓకే, అయితే స్ట్రింగ్ ఎఫిషియన్సీకి సంబంధించిన అంశాలు మనం ఒకసారి చూస్తే, ఇక్కడ స్ట్రింగ్ ఎఫిషియన్సీ అనే కాన్సెప్ట్ చదువుకున్నాం. ఎందుకు చదువుకున్నాం స్ట్రింగ్ ఎఫిషియన్సీ అనే కాన్సెప్ట్ అంటే, స్ట్రింగ్ ఎఫిషియన్సీ అనేది ఏంటంటే మనకు ఇది ఒక పర్టికులర్ ఇన్సులేటర్ స్ట్రింగ్, దీనికి ఇక్కడ ఇది మనకు ఏదైతే లైన్ పవర్ కండక్టర్ లైను, అయితే దానికి దగ్గరలో ఉన్న ఇన్సులేటర్ ఏదైతే ఉన్నదో అది జనరల్గా ఎక్కువ స్ట్రెస్ అవుతూ ఉంటుంది. దాని సబ్సీక్వెంట్ ఇన్సులేటర్స్ అనేవి తక్కువ స్ట్రెస్ అవుతూ ఉంటాయి. దీనికి మెయిన్ రీజను ఏంటి అంటే, ఏదైతే మనకు ఈ ఇన్సులేటర్ స్ట్రింగ్కి ఏదైతే ఈ పిన్ ఏదైతే ఉన్నదో, ఇన్సులేటర్ టు ఇన్సులేటర్ కనెక్ట్ చేసే పిన్ ఏదైతే ఉన్నదో ఆ పిన్ నుంచి పోల్కి అంటే ఈ పర్టికులర్ టవర్కి మధ్యలో ఒక కెపాసిటెన్స్ అనేది ఫామ్ అవుతుంది. ఆ కెపాసిటెన్స్లోకి ఈ పర్టికులర్ కరెంట్ ఏదైతే అందులో ఫ్లో అవుతున్న లీకేజ్ కరెంట్ ఏదైతే ఉన్నదో అది డైవర్ట్ అయిపోతుంది. దానివలన ద సబ్సీక్వెంట్ ఇన్సులేటర్స్కి వెళ్తున్న కరెంట్ అనేది తగ్గిపోతుంది అనమాట. అంటే ఇక్కడ ఫ్లో అవుతున్న కరెంటు, ఇక్కడ ఫ్లో అవుతున్న కరెంటు, ఇక్కడ ఫ్లో అవుతున్న కరెంటు సేమ్ కాదు, ఎందుకంటే ఇక్కడ డైవర్షన్ అనేది వచ్చింది. అందువలన ఇక్కడ ఫ్లో అవుతున్న కరెంటు, ఇక్కడ ఫ్లో అవుతున్న కరెంటు సేమ్ లేకపోవడం వలన ఇక్కడ జరుగుతున్న వోల్టేజ్ డ్రాప్, ఇక్కడ జరుగుతున్న వోల్టేజ్ డ్రాప్ అనేది సేమ్ కాదు. అయితే ఇక్కడ జరుగుతున్న వోల్టేజ్ డ్రాప్ అనేది ఎక్కువ, ఎందుకంటే కరెంట్ ఎక్కువ కాబట్టి. ఇక్కడ జరుగుతున్న వోల్టేజ్ డ్రాప్ అనేది కొంచెం తక్కువ, ఇక్కడ జరుగుతున్న వోల్టేజ్ అనే డ్రాప్ అనేది ఇంకొంచెం తక్కువ అనమాట. సో దీన్ని బట్టి ఏమవుతుంది అంటే మనకు పవర్ లైన్కి దగ్గరగా ఉన్న ఇన్సులేటర్ అనేది ఎక్కువ స్ట్రెస్ అవుతుంది అనమాట. ఓకే, ఆ స్ట్రెస్ అవ్వడం వల్ల ఒక సందర్భంలో అది బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఇది ఒక టవర్కి సంబంధించింది కాదు, కొన్ని వందల కిలోమీటర్ల పొడుగునా మనకి ఎన్నో టవర్స్ ఉన్నాయి, వాటికి ఎన్నో ఇన్సులేటర్స్ అనేవి ఉన్నాయి. దానివల్ల పవర్ సిస్టము ఓకే, సో ఓవరాల్గా మనకు షార్ట్ అయ్యే సిచ్యువేషన్స్ అనేవి ఉంటాయి. అందువలన ఇక్కడ ఏదైతే వోల్టేజ్ డ్రాప్ అయితే వోల్టేజ్ స్ట్రెస్ ఏదైతే జరుగుతున్నదో ఇన్సులేటర్ స్ట్రింగ్లో దాన్ని మనం ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన పర్పస్ అనేది ఉన్నది. దానికోసమే మనం కెపాసిటెన్స్ గ్రేడింగు, లాంగ్ ట్రాన్స్ఫార్మర్స్ లేకపోతే గార్డరింగ్స్ అనేవి యూస్ చేస్తాం అనమాట. అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటి, అది స్ట్రింగ్ ఎఫిషియన్సీని మనం మిస్ అవ్వడానికి 100% ఉండకుండా మిస్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఇక్కడ ఉన్న ఏదైతే మనకు కెపాసిటెన్స్, దీని షంట్ కెపాసిటెన్స్ లేకపోతే ఎర్త్ కెపాసిటెన్స్ లేకపోతే పిన్ టు ఎర్త్ కెపాసిటెన్స్ ఏదైతే చెప్తామో దాని వలన వస్తున్నది. కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేయగలిగితే, దాని ఎఫెక్ట్ని నలిఫై చేయగలిగితే మనం ఇక్కడ స్ట్రింగ్ ఎఫిషియన్సీని ఎక్కువ పొందొచ్చు. ఓకే, సో అందుకోసమనే ఒక గార్డరింగ్ని ఇట్లా పెడతాము. ఈ గార్డరింగ్ ఏం చేస్తుంది అంటే, దీనికి ఈ షంట్ కెపాసిటెన్స్కి లేకపోతే ఎర్త్ కెపాసిటెన్స్కి ఆపోజిట్లో ఇంకొక కెపాసిటెన్స్ని ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కెపాసిటెన్స్ నల్లిఫై అయిపోయి మనకు ఓకే, సో ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వోల్టేజ్, ఈక్వల్ స్ట్రెస్ ఆఫ్ ద వోల్టేజ్ అనేది రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. అందుకని సో దట్స్ వాట్ ద కాన్సెప్ట్. సో ఇక్కడ మనం చూస్తే వాట్ ఈస్ ద ఆన్సర్, టు రెడ్యూస్ ద ఎర్త్ కెపాసిటెన్స్ అన్నారు, టు రెడ్యూస్ ద ఎర్త్ కెపాసిటెన్స్ ఆఫ్ ద లోయెస్ట్ యూనిట్ అన్నారు, టు
టు ఇంక్రీజ్ ద ఎర్త్ కెపాసిటెన్స్ అన్నారు, ఇది తప్పు కదా. ఇంక్రీజ్ ద ఎర్త్ కెపాసిటెన్స్ ఎక్కువ అయితే మనకి ఇంకా స్ట్రింగ్ ఎఫిషియన్సీ ఇంకెంత తగ్గిపోతుంది. రెడ్యూస్ ద ట్రాన్స్మిషన్ లైన్ లాసెస్ అన్నారు, ఓకే, ఇది కూడా నాట్ కరెక్ట్. ఇంక్రీజ్ ద ట్రాన్స్మిషన్ లైన్ లాసెస్ అన్నారు, ఇది కూడా కరెక్ట్. కాబట్టి దిస్ ఇస్ అయితే రెడ్యూస్ ద ఎర్త్ కెపాసిటెన్స్ ఆఫ్ ద లోయెస్ట్ యూనిట్ అని చెప్పేసి అన్నారు. ఎందుకు సార్ లోయెస్ట్ యూనిట్ అయినా మరి మిగతా 2 యూనిట్స్లో అది జరగదా అంటే అంటే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఈ లోయెస్ట్ యూనిట్లో లోయెస్ట్ యూనిట్కి సంబంధించిన నల్లిఫికేషన్ అనేది ఎక్కువ ఉంటుంది, సబ్సిక్వెంట్గా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ హైట్ ఈ పర్టికులర్ డిస్టెన్స్ అనేది పెరుగుతుంది కదా. కాబట్టి ఈ డిస్టెన్స్ పెరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది, డిస్టెన్స్ వెన్ అంటే సి ఈజ్ ఈక్వల్ టు ఏ బై డి, ఓకే, వెన్ డిస్టెన్స్ ఇస్ ఇంక్రీజెస్ సి ఈజ్ డిక్రీజెస్. ఏసి ఇక్కడ ఏ కెపాసిటెన్స్ ఈ గాడ్ రింగ్ వలన క్రియేట్ అవుతున్న సి అనేది తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు నల్లిఫికేషన్ కూడా తగ్గిపోతుంది కదా, అందువలన అదనమాట. లోయెస్ట్ యూనిట్కి అది ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది, సబ్సీక్వెంట్ యూనిట్స్కి అది తక్కువ. రైట్. టైప్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూటర్ యూజ్డ్ ఇన్ రెసిడెన్షియల్ ఏరియాస్ అన్నారు. సింగిల్ ఫేజ్ 2 వైర్, 3 ఫేజ్ 3 వైర్, 3 ఫేజ్ 4 వైర్, ఓకే, 2 ఫేజ్ 4 వైర్, ఓకే. దిస్ ఇస్ లైక్ ఎ కిడ్డింగ్ క్వశ్చన్. 2 ఫేజ్ ఎక్కడ ఉంది, మనకు లేదు. 3 ఫేజ్ 3 వైర్ అనేది మనం డిస్ట్రిబ్యూషన్ పర్పస్ యూస్ చేస్తే మనకు న్యూట్రల్ ఎక్కడ వస్తుంది, రాదు కదా. కాబట్టి ఇక్కడ 3 ఫేజ్ 4, ఇక్కడ సింగిల్ ఫేజ్ 2 వైర్ అన్నారు. సింగిల్ ఫేజ్ 2 వైర్ అనేది మనకు డిఫాల్ట్గా ఉండే అది స్పెషల్గా ఉండేది కాదు. మనకి 3 ఫేజ్ నుంచే 3 ఫేజ్ 4 వైర్ నుంచే ఒక ఫేజ్ ఒక న్యూట్రల్ తీసుకుంటే అది సింగిల్ ఫేజ్ 2 వైర్ అయింది. కాబట్టి ఆన్సర్ ఇస్ 3. రైట్. ద స్ట్రింగింగ్ చార్ట్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ అయితే ఇక్కడ ఫైండింగ్ ద సాగ్ ఇన్ ద కండక్టర్, డిజైన్ ఇన్సులేటర్ స్ట్రింగ్, ఫైండింగ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టవర్స్ అని చెప్పేసి అన్నారు. చూడండి, ఇక్కడ స్ట్రింగింగ్ చార్ట్ అంటే మెయిన్గా ఏంటంటే, స్ట్రింగింగ్ చార్ట్ అంటే విత్ రెస్పెక్ట్ టు టెంపరేచరు, సాగు అండ్ టెన్షన్ ఇన్ ద కండక్టర్ ఏ రకంగా చేంజ్ అవుతూ ఉన్నది అని తెలియజేసేది మనం స్ట్రింగింగ్ చార్ట్ అని చెప్పేసి అంటాం. ఈ పర్టికులర్ గ్రాఫ్ అనేది పవర్ సిస్టమ్ ఇంజనీర్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంత టెంపరేచర్ని బట్టి ఎంత సాగ్ అనేది చేంజ్ అవుతూ ఉన్నది, ఎంత టెంపరేచర్ని బట్టి ఎంత టెన్షన్ అనేది క్రియేట్ అవుతూ ఉన్నది, దానివలన ఎంత సాగ్ అనేది క్రియేట్ అవుతుంది అనేది తెలుసుకొని దాని ద్వారా మనకు డిజైనింగ్ అనేది చేస్తారనమాట పవర్ సిస్టమ్ లైన్స్కి. ఓకే, సో దట్స్ వాట్ టు ఫైండింగ్ ద సాగ్ ఇన్ ద కండక్టర్ అనేది ఆన్సర్. ఓకే, రైట్. ద సాగ్ ఇన్ ద ట్రాన్స్మిషన్ లైన్ ఈజ్ లీస్ట్ ఎఫెక్టెడ్ డ్యూ టు అని చెప్పేసి అన్నారు. వెయిట్, కరెంటు, అట్మాస్ఫిరిక్ టెంపరేచరు, ఐస్ డిపాజిషన్ అని చెప్పేసి అన్నారు. ఓకే, అయితే మనకు చూడు ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాం, WL²/80T అని చెప్పేసి అన్నాం కదా. వెయిట్ అనేది ఉన్నది. ఓకే, దిస్ ఇస్ అంటే లీస్ట్ ఎఫెక్టెడ్, లీస్ట్ అన్నారు కాబట్టి దిస్ ఇస్ రాంగ్. ఇక్కడ అట్మాస్ఫిరిక్ టెంపరేచర్ అన్నారు. టెంపరేచర్ వలన ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకు సార్ ఇక్కడ ఫార్ములా లేదు కదా, ఇది టెన్షన్ కదా, ఇది ఫార్ములా లేదు కదా అంటే ఇంతకుముందు ఇక్కడ స్ట్రింగింగ్ చార్ట్లో ఏముంది, టెంపరేచర్ని బట్టి సాగు టెన్షన్ పెరుగుతూ ఉన్నాయి కదా, కాబట్టి దాన్ని బట్టి ఇండైరెక్ట్లీ ఎఫెక్టెడ్ అది. ఓకే, సో దట్స్ వై దిస్ ఇస్ ఆల్సో నాట్ ఆన్సర్. ఐస్ డిపాజిషన్ చూడండి, ఐస్ డిపాజిషన్ ఎప్పుడైతే జరిగిందో మనకు డౌన్వర్డ్ డైరెక్షన్లో అంటే గ్రావిటేషనల్ అంటే ఇక్కడ మనకు ఒక ట్రాన్స్మిషన్ లైన్ ఉంటే దాని మీద ఐస్ డిపాజిట్ అయినప్పుడు దాని మీద వెయిట్ అనేది పెరుగుతుంది కదా, వెయిట్. ఓకే, సో ఆ రకంగా అది కూడా సాగిని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. కరెంట్ త్రో ద కండక్టర్ వల్ల ఏంటి ఎఫెక్ట్ చూడండి. కరెంట్ త్రో ద కండక్టర్ మనం చెప్పాలనుకుంటే ఇంకా డెప్త్గా అనుకుంటే ఆ కరెంట్ వల్ల క్రియేట్ అవుతున్న హీట్ ఏదైతే ఉన్నదో, అంటే సో ఎడ్డీ కరెంట్ లాస్ సర్క్యులేటింగ్ కరెంట్ వల్ల వచ్చిన హీట్ ఏదైతే ఉన్నదో దాని వలన కొంత ఎక్స్పాన్షన్ జరుగుతుందేమో అని చెప్పుకోవచ్చు. కానీ అది వెరీ లీస్ట్ ఎఫెక్ట్ అనమాట, అందుకని లీస్ట్ అన్నారు. ఓకే, రైట్. నెక్స్ట్, ద సెల్ఫ్ జామెట్రిక్ మీన్ డిస్టెన్స్ GMD. ఓకే, సెల్ఫ్ GMD అనాలి దాన్ని. ఓకే, ద సెల్ఫ్ GMD ఈజ్ మెథడ్ ఈజ్ ఎవాల్యుయేట్ ఇండక్టెన్స్, కెపాసిటెన్స్, రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్ అన్నారు. అయితే ఇక్కడ సెల్ఫ్ GMD ఆర్ GMR కాన్సెప్ట్ అనేది మనకు ఓన్లీ ఇండక్టెన్స్కి మాత్రమే, కెపాసిటెన్స్కి కానీ రెసిస్టెన్స్ కానీ ఉండదు. ఎందుకంటే అది సెల్ఫ్ ఫ్లక్స్ లింకేజెస్, కండక్టర్లో జరుగుతున్న సెల్ఫ్ ఫ్లక్స్ లింకేజెస్ వల్ల క్రియేట్ అవుతా ఉన్నది. ఓకే, రైట్. Hollow conductors are used in transmission lines to reduce the weight of the copper, improve the stability, reduce the corona, increase the power system capacity అని చెప్పేసి అన్నారు. చూడండి, రెడ్యూస్ ద వెయిట్ అనేది కాదు, ఇంప్రూవ్ ద స్టెబిలిటీ అనేది కూడా కాదు, టు రెడ్యూస్ ద కరోనా అనేది తీసుకోవచ్చు. ఓకే, ఇంక్రీజ్ ద పవర్ ట్రాన్స్మిషన్ కెపాసిటీ అనేది కూడా కాదు. రెడ్యూస్ ద కరోనా అనేది ఎందుకు తీసుకోవచ్చు చూడండి. ఇక్కడ హాలో కండక్టర్స్కి మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే మనకు స్కిన్ ఎఫెక్ట్. ఓకే, అయితే దాంతోపాటు కరోనా లాస్. ఎందుకంటే హాలో కండక్టర్స్ మనం ఎప్పుడైతే
యూస్ చేస్తామో దానివల్ల రేడియస్ ఆఫ్ ద కండక్టర్ అనేది పెరుగుతుంది. రేడియస్ ఆఫ్ ద కండక్టర్ ఎప్పుడైతే పెరుగుతుందో మనం ఏం చెప్పినాం అక్కడ, డిస్టర్బ్టివ్ క్రిటికల్ వోల్టేజ్ అనేది పెరుగుతుంది. దానివలన కరోనా పవర్ లాస్ డ్యూ టు కరోనా తగ్గుతుంది అనమాట ఇది. రైట్, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ద వోల్ట్ మీటర్ ద వాట్ మీటర్ హ్యాస్ ద ఫుల్ స్కేల్ రేంజ్ ఆఫ్ 2500 watts, ఎర్రర్ 1%, ద రీడింగ్ ఆఫ్ ద ట్రూ పవర్ ఈజ్ 1250 విల్ బి అని చెప్పేసి అన్నారు. చూడండి ఇక్కడ ఫుల్ స్కేల్ వాల్యూ అనేది 2500 వాట్స్. ఓకే, ఎర్రర్ ఆఫ్ +or-1%, లైక్ లిమిటింగ్ ఎర్రర్. ఓకే, సో ద లిమిటింగ్ ఎర్రర్ విల్ బి +or-1%. ఓకే, 1%. ఓకే, సో దానికి మనం ఎర్రర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత, 2500 ఇంటూ 1% అంటే దట్ విల్ బి 25. ఎర్రర్ విల్ బి 25 volts. అయితే రీడింగ్ ఆఫ్ పవర్ ఎంత, 1250 జరుగుతూ ఉన్నది అక్కడ. ఓకే, కాబట్టి అక్కడ యాక్చువల్ రీడింగ్ ఎంత జరుగుతుంది, ఇక మనం ఎర్రర్ని కన్సిడర్ చేసుకుంటే 25 ± తీసుకుంటే ఓకే 1275 ఆర్ 1225 అనేది ఇక్కడ ఆన్సర్. ఓకే, దట్స్ ఇట్. The nominal ratio of the current transformer will be the primary by secondary, okay, rated primary by secondary, number of turns rated secondary అని చెప్పేసి అన్నారు. చూడండి, మనకు ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్కి సంబంధించి మనకు నామినల్ రేషియో అని చెప్తాం ఒకటి, ఇంకోటి ట్రాన్స్ఫర్మేషన్ రేషియో అని చెప్తాం. ఓకే, నామినల్ రేషియో. అసలు నామినల్ రేషియో అంటే ఏంటి? నామినల్ రేషియో అనేది మనము రేటెడ్ వాల్యూస్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తాం, రేటెడ్ వాల్యూస్. ఓకే, మరి ట్రాన్స్ఫర్మేషన్ రేషియో అనేది మనం ఫేజర్ డయాగ్రామ్ నుంచి తీసుకుంటాం. మనం ఇది సిటీపీటీస్ అనాలిసిస్లో మనం డిస్కస్ చేసాం. ఓకే, ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే చూస్తూ ఉన్నారో నా క్లాసెస్ ఇంతకుముందు విన్న వాళ్ళు, మెజర్మెంట్స్ మిషన్స్, ఓకే, వాళ్ళందరూ కూడా వీడియోని లైక్ చేయండి. ఓకే, చాలామంది కాంటాక్ట్స్ లేవు నా దగ్గర, సో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ, ఓకే, ఎవరైతే ప్రిపేర్ అవుతా ఉన్నారో మళ్ళీ పవర్ సెక్టర్కి వాళ్ళందరూ వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఓకే, రైట్, వాళ్ళు ఆన్సర్ చేయాలి ఇలాంటి వాటికి. ఓకే, మీరు రెస్పాండ్ అవ్వాలి కామెంట్స్లో కూడా. రైట్, రేటెడ్ వాల్యూస్ అండ్ ఫేజర్. అయితే చూడండి, నామినల్ రేషియోస్ అనేవి ఇక్కడ మనకు రేటెడ్ వాల్యూస్ నుంచి తీసుకుంటాము. ట్రాన్స్ఫర్మేషన్ రేషియో వచ్చేసి మనకు ఫేజర్ డయాగ్రామ్ నుంచి తీసుకుంటాం. సరే, అయితే ఇక్కడ చూడండి, సిటీకి సంబంధించి ఓకే నామినల్ రేషియో ఏం చెప్తామంటే, నామినల్ రేషియో n ఈజ్ ఈక్వల్ టు ఓకే IP/IS అంటే ప్రైమరీ కరెంట్ బై సెకండరీ కరెంట్ ఈక్వల్ టు VC/VP అంటే టు బ్యాలెన్స్ ద వోల్ట్ ఆంపియర్స్. ఇక్కడ మనం దీన్ని పంపిస్తే ఏమవుతుంది, IP ఇంటూ VP ఈజ్ ఈక్వల్ టు IS ఇంటూ VS. ఓకే, అలాగే దీన్ని NS/NP అనమాట, వోల్ట్ పర్ టర్న్ని కాన్స్టెంట్ చేయడానికి, అంటే VS/NS ఆర్ VP/NP అనమాట. ఇది మనకు సిటీకి సంబంధించిన నామినల్ రేషియో అంటే నామినల్ రేషియోనా ట్రాన్స్ఫర్మేషన్ రేషియోనా రెండింటికి ఫార్ములా సేమే, కానీ ఈ పర్టికులర్ వాల్యూస్ అనేవి మనం రేటెడ్ వాల్యూస్ తీసుకుంటాము నామినల్ రేషియో అంటే. ఒకవేళ ట్రాన్స్ఫర్మేషన్ రేషియో అంటే ఫేజర్ డయాగ్రామ్ని కన్సిడర్ చేసి తీసుకోవాలన్నమాట ఆ వాల్యూస్. ఓకే, అంతే డిఫరెన్స్. ఓకే, ఇది సిటీకి సంబంధించి సిటీ రేషియో, నామినల్ రేషియో ట్రాన్స్ఫర్మేషన్ రేషియో ఈజ్ ఈక్వల్ టు IP/IS ఆర్ VS/VP ఆర్ NS/NP అనేది గుర్తుపెట్టుకోవాలి. మరి పీటీ అయినా సిటీ అయినా ఒకటే కదా సార్, రెండు ట్రాన్స్ఫార్మర్లే కానీ అంటే తప్పు. ఓకే, దట్ విల్ బి డిఫరెంట్. సో పీటీకి వచ్చేసరికి దట్ విల్ బి VP/VS. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని IS/IP వోల్ట్ ఆంపియర్స్ని బ్యాలెన్స్ చేయడానికి, దీన్ని బేస్ చేసుకొని మళ్ళీ NP/NS ఓకే వోల్ట్ పర్ టర్న్ని బ్యాలెన్స్ చేయడానికి. కాబట్టి ఎప్పుడైనా సరే సిటీ ట్రాన్స్ఫర్మేషన్ రేషియో అన్నప్పుడు IP/IS ఓకే ఆర్ VS/VP. అదే పీటీకి అడిగినారనుకోండి IS/IP ఆర్ VP/VS అనేది రాయాలి. ఓకే, అలాగే ఇక్కడ కూడా చేంజెస్ ఉన్నాయి చూడండి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. రైట్, అయితే మనం ఇక్కడ ఏంటి మనకి అడిగిన దాన్ని బట్టి ప్రైమరీ వైండింగ్ బై సెకండరీ వైండింగ్, రేటెడ్ ప్రైమరీ. అయితే ఇక్కడ చూడండి, మనం ఏమి ఇచ్చారు, నామినల్ ఇచ్చారు కదా, కాబట్టి నామినల్ అన్నప్పుడు ఏమన్నాను, రేటెడ్ ప్రైమరీ బై రేటెడ్ సెకండరీ. ఓకే, దట్ ఈస్ ద ఆన్సర్. రైట్, when the measuring of the power with the electrodynamometer type wattmeter in a circuit where the load current is large, okay, అప్పుడు కరెంట్ కాయిల్ షుడ్ బి కనెక్టెడ్ లోడ్ సైడ్, ప్రెజర్ కాయిల్ కనెక్టెడ్ లోడ్ సైడ్, ప్రెజర్ కాయిల్ షుడ్ బి కనెక్టెడ్ సప్లై సైడ్, ఇమ్మెటీరియల్ వెదర్ కరెంట్ ఆర్ ప్రెజర్ లోడ్ సైడ్ అని చెప్పేసి అన్నారు. ఓకే, ఇక్కడ మనం మెయిన్ కన్సిడరేషన్ ఏంటంటే లోడ్ కరెంట్ ఈజ్ లార్జ్ అని చెప్పేసి అన్నారు. అయితే చూడండి, డైనామోమీటర్ టైప్ వాట్ మీటర్లో మనకు కరెంట్ కాయిల్ ముందుండి
ఇక్కడ కనెక్షన్లో కరెంట్ కాయిల్ ముందు, ఆ తర్వాత ప్రెషర్ కాయిల్ను కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది లోడ్. అదర్వైజ్ మనకు ప్రెషర్ కాయిలే ముందుండి ఓకే ఆ తర్వాత కరెంట్ కాయిల్ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ చూడండి, ఎప్పుడైతే లోడ్ కరెంట్ అనేది ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో, వెనెవర్ హై లోడ్ కరెంట్స్ ఎప్పుడైతే ఉంటాయో, అయితే దీనిలో ఫ్లో అవుతున్న అంటే కరెంట్ కాయిల్లో ఫ్లో అవుతున్న కరెంటు కూడా ఎక్కువ ఉంటుంది. అయితే దానిలో జరుగుతున్న డ్రాప్ వీసీ, కరెంట్ కాయిల్లో జరుగుతున్న డ్రాప్ ఏదైతే ఉందో అది కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ పొటెన్షియల్ కాయిల్ ఏదైతే మెజర్ చేస్తున్నటువంటి వోల్టేజ్ ఏదైతే ఉన్నదో అది ఏమవుతుంది, అప్పుడు లోడ్ వోల్టేజ్ ప్లస్ కరెంట్ కాయిల్లో ఉన్న వోల్టేజ్ అవుతుంది అనమాట. అప్పుడు టోటల్ ఓవరాల్ పవర్ ఏమవుతుంది, విఎల్ ప్లస్ విసిసి ఇంటూ ఐఎల్ అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ ఎర్రర్, ఇక్కడ విసిసి అనేది ఎర్రర్. విసిసి అనేది లోడ్ వోల్టేజ్ కాదు కదా, అది దేని వోల్టేజ్, అది కరెంట్ కాయిల్ వోల్టేజ్ అది. సో దానివల్ల మనకు ఎక్కువ ఎర్రర్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అందుకోసమని మనకు హయ్యర్ లోడ్ కరెంట్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే కరెంట్ కాయిల్ని ఫస్ట్ పెట్టి ప్రెషర్ కాయిల్ని తర్వాత పెడతాము. అప్పుడు దానివల్ల ఓన్లీ విఎల్ మాత్రమే మెజర్ చేస్తుంది ప్రెషర్ కాయిల్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే కరెంట్ కాయిల్ షుడ్ బి, ప్రెషర్ కాయిల్ షుడ్ బి లోడ్ సైడ్ అనేది ఆన్సర్. ఇక్కడ ప్రెషర్ కాయిల్ షుడ్ బి కనెక్టెడ్ లోడ్ సైడ్ అనేది ఆన్సర్. ఓకే రైట్. నెక్స్ట్ వచ్చేసి 62, ద డొమెస్టిక్ 220 volts సప్లై ఓకే పీకా మీనా ఆర్ఎంఎస్ యావరేజ్ అని చెప్పేసి అన్నారు. ఓకే, దిస్ ఈజ్ ఆర్ఎంఎస్ ఓన్లీ నో. ఓకే రైట్. నెక్స్ట్, ద పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ కెప్ట్ హై ఇన్ ఆర్డర్ టు reduce the power load handling capacity of the electrical system, increase the voltage regulation of the line, increase the line losses, maximize the utilization capability of the generator lines and transformers అని చెప్పేసి అన్నారు. పవర్ ఫ్యాక్టర్ని ఎక్కువ ఉంచితే లైన్ లాసెస్ అనేవి ఎక్కువ ఉంటాయి, కరెక్టే, కానీ అది మనం కావాలని చేస్తాం దాన్ని. సో దట్స్ రాంగ్. ఇంక్రీజ్ ద వోల్టేజ్ రెగ్యులేషన్, ఓకే వోల్టేజ్ రెగ్యులేషన్ ఇంక్రీజ్ చేసుకోవడం కూడా కరెక్టే, కానీ దాన్ని మనం చేస్తామా కావాలని. సో దట్ ఈస్ ఆల్సో నాట్ కరెక్ట్. రెడ్యూస్ ద లోడ్ హ్యాండ్లింగ్ కెపాసిటీ అన్నారు. లోడ్ హ్యాండ్లింగ్ కెపాసిటీ అనేది ఓకే, సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకే, అయితే ఇక్కడ యూటిలైజేషన్ ఆఫ్ కెపాసిటీస్ ఆఫ్ ద జనరేటర్ అండ్ లైన్ అని అన్నారు. చూడండి ఇక్కడ పవర్ ఈజ్ ఈక్వల్ టు విఐ కాస్ ఫై. ఓకే, ఎప్పుడైతే మనకు పవర్ ఫ్యాక్టర్ తక్కువ ఎప్పుడైతే ఉంటుందో, సో కాన్స్టెంట్ పవర్ని మెయింటైన్ చేయడానికి లోడ్ కరెంట్ అనేది అంటే సిస్టంలో కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది అనమాట. ఈ సిస్టంలో కరెంట్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుంటుందో దానివల్ల జరుగుతున్న I²R లాసెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. I²R లాసెస్ ఎక్కువ ఉంటే దానివల్ల హీట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, హీట్ అనేది ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు మనం రేటింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఏదైతే ఉందో దాన్ని రెడ్యూస్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకే, అంటే రేటింగ్ ఈజ్ ప్రైమరీ డిపెండ్స్ ఆన్ హీట్ ప్రొడక్షన్. ఓకే, విచ్ విల్ బి డిపెండ్స్ ఆన్ ద లాసెస్. అందుకనే రేటింగ్ ఆఫ్ ఎనీ పర్టికులర్ ఎలక్ట్రికల్ మెషిన్ ఆర్ ఎలక్ట్రికల్ అప్లయన్స్ దట్ విల్ బి బేస్డ్ ఆన్ ద లాసెస్ అనమాట. ఎందుకంటే లాసెస్ హీట్కి కనెక్ట్ అయి ఉన్నాయి. అందుచేత మనం ఇక్కడ ఎక్కువ కరెంట్ అంటే తక్కువ పవర్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది యూటిలైజేషన్ ఆఫ్ కెపాసిటీస్ ఆఫ్ జనరేటర్ రేటింగ్ అని చెప్పొచ్చు దాన్ని. ఓకే, దాన్ని ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎందుకైనా ఎప్పుడైనా సరే మనం పవర్ ఫ్యాక్టర్ని హై ఉంచాలి. దానివల్ల కరెంట్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, దానివల్ల లాసెస్ అనేది తక్కువ ఉంటాయి, హీట్ అనేది తక్కువ ఉంటుంది, రేటింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అంటే యూటిలైజేషన్ కెపాసిటీ ఆఫ్ జనరేటర్ అండ్ ఆల్ అప్లయన్సెస్ మనం మ్యాక్సిమైజ్ చేయొచ్చు అనేది ఆన్సర్. ఓకే, నెక్స్ట్, the two waves alternating voltages same frequency are out of phase with the same phase angle, out of phase when the phase angle between them అన్నారు. ఓకే, రెండు అవుట్ ఆఫ్ ఫేజ్ ఉన్నాయి, అయితే అప్పుడు వాటి మధ్య ఫేజ్ యాంగిల్ ఎంత అని చెప్పేసి అన్నారు. సో అవుట్ ఆఫ్ ఫేజ్ అంటే 180 degrees కదా, దట్స్ లైక్ కిడింగ్. నెక్స్ట్ 65, in series RLC circuit the resonance frequency in series RLC circuit at resonance frequency the current is maximum, current is minimum, impedance is maximum. ఓకే, ఇంపెడెన్స్ విల్ బి వోల్టేజ్ అక్రాస్ C will be minimum అని చెప్పేసి అన్నారు. ఓకే, అయితే ఇంపెడెన్స్ RLC సర్క్యూట్లో మనకేంటి R ప్లస్ J XL మైనస్ XC అనమాట. అయితే మనకు రెజనెన్స్ కండిషన్లో ఏం జరుగుతుంది, రెజనెన్స్ కండిషన్లో XL ఈజ్ ఈక్వల్ టు XC కదా, కాబట్టి ఇది నల్లిఫై అయిపోను మనకున్నది ఎప్పుడు ఏంటి R ఒకటే. ఓకే, అంటే ఇంపెడెన్స్ కాస్త మనం రెసిస్టెన్స్ అయిపోయింది, అంటే ఇంపెడెన్స్ విల్ బి మినిమం సో దట్ ద కరెంట్ విల్ బి మ్యాక్సిమం అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ద కరెంట్ విల్ బి మ్యాక్సిమం రైట్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ద సబ్ ఇంజనీర్ పేపరు. అయితే ఇది 2018లో వచ్చిన సబ్ ఇంజనీర్ పేపరు. అయితే మనకు ప్రజెంట్గా
స్టాండర్డ్స్ అనేవి సో అంటే ఇంత ఈజీగా ఉంది పేపర్ ఇది. ఈవెన్ జేఎల్ఎం వాళ్ళకి కూడా ఇట్లా వస్తలేదు పేపర్, మనకు సబ్ ఇంజనీర్ కంటే కొద్దిగా హై లెవెల్లో వస్తుంది పేపర్ అనేది. కాబట్టి ఈ స్టాండర్డ్ ఇప్పుడు వస్తుందా రాదా అంటే మేబీ రాకపోవచ్చు, చెప్పలేం పేపర్ అనేది. కాకపోతే ఏంటంటే మనకు సబ్జెక్ట్ మీద ఐడియా కోసము మనకు ప్రీవియస్ పేపర్స్ని మనం రివైజ్ చేస్తున్నప్పుడు మనకు పేపర్స్ ఎలా ఇస్తున్నారు, ఏం కాన్సెప్ట్స్ వస్తాయనేది ఐడియా వస్తుంది. కాబట్టి దానిలో భాగంగా చెప్పినాము. సో ఏమైనా డౌట్స్ ఉంటే, నా చెప్పిన దానిలో ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే, తొందరపాట్లోనో లేకపోతే ఎక్కడైనా కాన్సెప్ట్స్ మర్చిపోయి ఉంటే కామెంట్స్లో తెలియజేయండి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా షేర్ చేయండి. సో మనకు డిస్కషన్స్ కాన్సెప్ట్స్ని డిస్కస్ చేస్తూ ఓకే మార్చుకుంటూ చదువుకోండి, కకృతి పడకండి. కాబట్టి సో అందరూ మంచిగా చదవండి, అందరికి జాబ్స్ వస్తే అంత ఆల్ హ్యాపీస్ అనమాట. సో అలాగ ఆలోచిస్తే బాగుంటుంది.